యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని ఆ తీగలోని, ఆ ద్రాక్షవల్లిలోని పనికిరాని తీగలను తీసివేయును. అందరం కలిసి ఒకసారి చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఆ మాట అలాగే జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మాటల్లో ఉన్న ఆ సబ్జెక్ట్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు అనేది మాత్రం మర్చిపోకండి. కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ అక్కడ జరిగే పని, తీసివేయుట, ఫలింపచేయుట అనేది. అక్కడ సబ్జెక్ట్ ఎవరంటే ద్రాక్షవల్లి, ఆబ్జెక్ట్ ఎవరంటే ద్రాక్ష తీగ. ప్రభువు సంఘము, ప్రభువు విశ్వాసి. దేవునికి స్తోత్రం. సరే, మరొక సన్నివేశాన్ని మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. ఫలించుట, ఫలములు అనే మాట మీద దృష్టి పెట్టి మనం రోజు ధ్యానం చేసుకుంటున్న అంశంలోనికి మనం వచ్చేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలి అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించివేయుము అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు మన అంశము ఎప్పట్లాగనే దేవుడు సరిచేస్తాడు, దేవుడు పరిశీలిస్తాడు, దేవుడు క్రమశిక్షణలో పెడతాడు, దేవుడు దిద్దుబాటు చేస్తాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన వారం కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11:25 నుంచి చదువుకున్నాం. అలాగే 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. మర్చిపోలేదు కదా. కనుక దేవుడు ఎందుకు క్రమశిక్షణ కోరుకుంటాడు, దేవుడు ఎందుకు దిద్దుబాటు చేయాలని ఆశపడతాడు, ఏదుకు దేవుడు తన పిల్లలకు, తన సంఘానికి బుద్ధి చెప్పటానికి ఆయన తీవ్రంగా ఆశపడతాడు. ఆ బుద్ధి చెప్పే విధానంలో గద్దింపులు ఉండొచ్చు, హెచ్చరికలు ఉండొచ్చు. కారణం, వై గాడ్ వాంట్స్ టు కరెక్ట్ us. మనల్ని ఎందుకు దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు?
మనల్ని దేవుడు ఎందుకు క్రమపరచాలనుకుంటున్నాడు, మనల్ని ఎందుకు దేవుడు అలాగున క్రమశిక్షణలో పెట్టాలి, ఆయన క్రమశిక్షణలో పెట్టే తీరు ఎందుకు అని మనం ఆలోచన చేస్తూ అందులో ఒక అంశంగా నేను ఈ వచనాలు తీసుకున్నా. మనము ఫలించాలని, మన జీవితాలు ఫలములు కలిగి ఉండాలని. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫలములు లేని విషయం ఈ మాటలు చెప్పింది ఇటు లూకా సువార్తలో అయినా అటు యోహాను సువార్తలో అయినా యేసు ప్రభు స్వయంగా చెప్పారు. నేను ద్రాక్షావల్లి అంటే దేవుడు పంపిన దేవుని కుమారుడు ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు. యోహానైతే యేసును లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటూ ఆ పోలిక చెప్పాడు. ఏదేమైనా ఇక్కడ యేసు తనను తాను పోల్చుకుంటున్నాడు. ఒక చోట అన్నాడు నేనే జీవజలాన్ని అన్నాడు, మరొక చోట జీవాహారాన్ని నేనే అన్నాడు, మరొక చోట తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని నేనే అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసు ప్రభు స్వయంగా తనను తాను పోల్చుకుని చెప్తున్నాడు. ద్రాక్ష తీగలు మీరై ఉన్నారు. ఎవరు శిష్యులు, ఎవరు ప్రభుని అంగీకరించిన వారు, ఎవరు ప్రభుని ప్రేమించేవారు, ఎవరు ప్రభు మార్గంలోకి వచ్చిన వారు, ఎవరు పాప ప్రాయశ్చిత్తం కావాలని కోరుకున్నవారు, ఎవరు పరలోకం చేరాలని ఆశపడుతున్నవారు, ఎవరు దేవుని సంరక్షణలో భూమి మీద బ్రతుకు కాలమంతా క్షేమంగా ఉండాలని ఆశపడేవారు. స్తోత్రం కలుగునుగాక. వారికి యేసు ప్రభు చెప్తున్నమాట, నేను ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు. తండ్రి మిమ్మలను నాలో అంటుకట్టాడు. అది యేసు ప్రభు యొక్క తాత్పర్యం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎంత చక్కగా పోలుస్తాడో. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి. ఈ ద్రాక్షవల్లి కొడుకు, ఈ ద్రాక్షవల్లి అని పిలువబడే కొడుకుకి ఒక తండ్రి, ఆ తండ్రి కూడా మనకు తండ్రి. దేవుని మనకి స్తోత్రం. అందుకే ప్రభు ప్రార్థనలో నేర్పిస్తాడు, పరలోకమందున్న మా తండ్రి అన్నట్టుగా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే పని ఎరిగినవాడు, పనిలో జ్ఞానం కలిగినవాడు, పనిమంతుడు, పనిలో క్రమమును చూడాలనుకున్నవాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన వ్యవసాయం చేయిస్తాడు, ఆయన వ్యవసాయం చేయిస్తాడు. నాలో ఫలింపని తీగే విశ్వాసి లేదా సంఘం అన్నట్టు ఫలము 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 అంటే ఫలింపని తీగనేమో తీసేస్తాడు, ఆ ఫలింపని స్థితిని తీసేస్తాడు, ఆ ఫలించకుండా అడ్డుపడుతున్న చేదును తీసేస్తాడు, ఫలించకుండా అడ్డుపడుతున్న ఆ చీడ పీడ కీడులను ఆయన తొలగించేస్తాడు. అప్పటికీ ఆ తీగ ఫలించాలి అంటే దాదాపు దేవుడు ఏ రీతిగా శ్రద్ధ తీసుకుంటాడు. ఫలములు లేకపోతే చూచి వెళ్ళిపోతాడా? లేదు, ఫలించుటకు తగిన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమ ఫలం ఏమ ప్రయత్నం అనేది మనం చూసుకోబోతున్నాం. ఎందుకంటే దేవుడు ఎందుకు డిసిప్లిన్ పెడతాడు? ఇక్కడ చూస్తే ఫలించే ప్రతి తీగ ఇంకా ఎక్కువగా ఫలించాలని ఫలించకుండా ఉన్న వాటిని తీసేస్తూ ఉంటాడు. డిసిప్లిన్ అన్నమాట. వ్యవసాయంలోనే డిసిప్లిన్. కలుపు అంటాం చూసారా, చీడపీడ. వ్యవసాయదారుడు నారు పోసి నాటిన తర్వాత దాదాపు రోజు చుట్టూ తిరిగి చూసుకుంటాడు. ఆ దుబ్బు చివర కాస్త పసుపు రంగు వస్తే పోనీలేని అనుకోడు. ఏంటిది, చిగురు పసుపు వచ్చింది. ఒక్కొక్కసారి మధ్యలోకి వెళ్ళి ఒక్కొక్క ఆకు పట్టుకుని చూసుకుంటాడు అక్కడక్కడక్కడ. ఏంటి, ఆకు మీద 3 మచ్చలు వచ్చాయి తెల్లగా అనుకుంటాడు. పోనీలు అనుకుంటే 24 గంటల్లో నాశనం అయిపోతుంది పంట. రకరకాల వ్యాధులు ఉన్నాయి పంటకు. అగ్గితెగలు అంటారు. బూడిదైపోతుంది పంట అంతా కూడా. అప్పటికప్పుడు ఎండిపోతుంది అంతే, 24 అవర్స్లో. వెంటనే దానికి తగినటువంటి ఔషధం, దానికి తగినటువంటి ఫెర్టిలైజర్, దానికి తగినటువంటి ఆ మందు, క్రిమి కీటక నాశన మందును తీసుకొస్తాడు. చాలా జాగ్రత్తగా దానిని ఆ పొలం మీద ఉపయోగిస్తాడు. పంటను దక్కించుకుంటాడు, కాపాడుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయం చేయటం బాగా తెలుసు ఆయనకి. చచ్చు పుచ్చును వదిలేయడు. నీ కర్మ,
ఏదో నీ మీద ప్రేమతో నాటాను, నా పొలంలో పెట్టుకున్నాను, తర్వాత నా ఇంట్లో తీసుకుందాం అనుకున్నాను, నా చేతుల్లో తీసుకుందాం అనుకున్నాను, మంచిగానే నాటాను, మంచిగానే నీరు పెట్టాను, మంచిగానే జాగ్రత్తలు తీసుకున్నాను, కానీ నువ్వు ఫలించలేదు అని వదిలేయడు. మనం ఫలించుట కొరకు, లేదా ఆ వ్యవసాయదారుడు ఆ చెట్టు ఫలించుట కొరకు, లేదా ఆ పంట ఫలించుట కొరకు, చూడండి, ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని పనికి రాని వాటిని ఆయన తీసేస్తాడు. 2 తీసేసుకోమని చెప్తాడు, తీసేస్తాడు. 2 ఉంటాయి ఇందులో. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడైతే చెట్టు, మొక్క, తీగ అని ఉంది కాబట్టి ఆ మొక్కకు తీసేసుకోమని చెప్పలేడు, ఆయనే తీసేస్తాడు. కానీ ఇప్పుడు విశ్వాసి సంఘము ఒక పోలికగా మనం చూసుకుంటున్నా కనుక, ఒకటి, దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ముందు మనకి ఇస్తాడు ఛాన్స్. కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. సరి చేసుకో, చక్కగా చూసుకో, చక్కగా ఉండు, సరి చేసుకో. ఇది దేవుడు ఫస్ట్ ప్రయారిటీ. హీ గివ్స్ అస్ వార్నింగ్ అంటే ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ ఒక సలహా ఇస్తాడు. నీకు మంచిది, నువ్వు ఫలిస్తావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సన్మానములు అందుకుంటావు, నువ్వు ఘనతలోకి వస్తావు, నువ్వు శక్తి పొందుకుంటావు, నా సహవాసం నీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అది మనము నిర్లక్ష్యం చేసినా, అలా చేయుటలో మనం వెనకబడినా, అలా చేసే ప్రయత్నం మనకు శక్తికి మించినదైనప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. నేను కరెక్ట్ చేస్తా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ కరెక్షన్ అనేది అది దేవుని దృష్టిలోనూ మంచిది, మన దృష్టిలో కూడా మనకు అది మంచిదని ఎరగాలి. కనుక 2 వచనాలు ఫలములు ఫలించాలనేది దేవుని ఉద్దేశం అన్నట్టుగా చూస్తున్నాము. ఆ ప్రయత్నం దేవుడు చేసే విధానం ఏమట, ఆయన వ్యవసాయకుడు, ఆయనే తీసివేస్తాడు. గాడ్ కరెక్ట్స్ అస్ హిమ్సెల్ఫ్. మనలను దేవుడు సరి చేస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకొరకు? ఆయన వ్యవసాయదారుడు కనుక, ఆయన మనకు తండ్రి కనుక. ఇక్కడ లూకా సువార్తలో చదువుకుని వచ్చిన భాగం 13వ అధ్యాయం మాట చూస్తే, ఆయన ఒక తోట నాటుకున్నాడు, తోటలో మళ్ళీ అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాడు, ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట పెంపకం వేరు, అంజూరపు చెట్టు పెంపకం వేరు. చూసారా? ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు నాటడం ఏంటి అని అనుకోవచ్చు, కానీ వాతావరణం ఒకటే అయినా, భూమి ఒకటే అయినా, నీరు ఒకటే అయినా, తోటమాలి కూడా ఇటు ద్రాక్ష తోటను చూడాలి, ఈ అంజూరపు చెట్టు ఒకటే, దానిని చూడాలి. స్తోత్రం కలుగునుగాక. అన్నిటికీ నీటి పెట్టాలి, దీనిని నీటి పెట్టాలి. ఆ ద్రాక్ష తోటకు కొన్ని విధి విధానాలు, వ్యవసాయం అవసరం. అంజూరపు చెట్టుకు ఆ చెట్టు స్థితిని బట్టి దీనికి వ్యవసాయం వేరే, దీన్ని పెంచడం వేరేగా ఉంటుంది. మొక్క పెరిగింది కదా అదే పెరుగుతుంది కాదు. అంజూరపు చెట్టు ఒకలాగా మనం చూసుకోవాలి, ద్రాక్ష తీగను ఒకలాగా మనం చూసుకోవాలి. 2 విషయాలకు కూడా ఒక్కడే తోటమాలి. తోట ఆయనది, తోటమాలిని ఆయన నియమించాడు. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అక్కడ వచ్చిన చదువుకున్నాం, అంటున్నాడు యజమాని వచ్చి, 3 సంవత్సరములు దీనికి సమయం ఇచ్చాను, 3 సంవత్సరములు నేను నిన్ను పెట్టి సరిచేస్తూనే వస్తున్నా. దానికి నీరివ్వయ్యా, దానికి ఎరువయ్యవా, దానికి ఏ తుఫానులు వచ్చినా పడిపోకుండా చక్కగా ఆధారం ఇవ్వయ్యా, కంటికి రెప్పలా కాపాడు. నిన్ను తోటమాలిగా పెట్టాను, దీని బాధ్యతను తీసుకో, దీని చక్కదనం తీసుకో. ద్రాక్ష తీగల మధ్యలో ఇది ఉందని చెప్పేసి అన్నిటిని ఒకలా చూస్తానంటే కుదరదు. వాటి పెరిగే విధానం వేరు, ఇది పెరిగే విధానం వేరు, అవి పెంచే విధానం వేరు, ఇవి పెంచే విధానం వేరు, వాటికి నీటి కట్టే విధానం వేరు, దీనికి నీరు కట్టే విధానం వేరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాటికి అన్నిటితో పాటు శ్రద్ధ పెట్టొచ్చేమో, కానీ వాటి మధ్యలో ఉన్న ఈ చెట్టుకు నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని తోటమాలి నియమించాడు. 3 సంవత్సరాలు అయింది. ద్రాక్ష తోట అంతా ఫలిస్తూ ఉంది. ఈ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి తోటమాలి పరిచర్య చేసిన, తోటమాలి దేనికి ఇవ్వాల్సినటువంటి బలం దానికి ఇస్తూ, దేనికి ఇవ్వాల్సినటువంటి జాగ్రత్త దానికి ఇస్తూ, కంటికి రెప్పలాగా పెంచుకుంటూ వస్తున్న తోట అంతా కూడా ఫలాలతో ఉంది, కానీ ఈ అంజూరపు చెట్టు ఒక్క ఫలం కూడా లేదు.
అక్కడ యజమాని అంటున్నాడు, 3 సంవత్సరముల నుంచి నేను చూస్తున్నా, చూడాలని వస్తున్నా, వచ్చి చూస్తున్నా, ఒక్క ఫలం కూడా లేదు. చెట్టు మాత్రం బాగా పెరిగిపోయింది, బాగా పచ్చగా ఉంది, కానీ ఒక్క ఫలము లేదు. స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుడు అంటారు, 3 సంవత్సరాలు పైబడి అన్నట్టుగా ఎందుకు అన్నాడంటే, కొంతమంది ఆధ్యాత్మిక గ్రంథకర్తలు చెప్తారు, బాప్తిస్మమిచ్చే యోహాను దాదాపు 3.5 సంవత్సరాలుగా మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది అని ప్రకటించుకుంటూ వచ్చాడు. అలాగే ఈయన వచ్చాడు, నేను తగ్గాలి, ఆయన నాకన్నా ముందున్నాడు, ఆయనకంటే ముందు నేను వచ్చాను, కానీ నాకన్నా ముందు ఉన్నవాడు ఇప్పుడు ఆయన వచ్చేసాడు గనక నేను తగ్గాలి, ఆయన వెలగాలి అని యోహాను చెప్పిన మాటను బట్టి యేసు మరలా తన పరిచర్య ప్రారంభించాడు. ఏది? మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది. అది కూడా దాదాపు 3 సంవత్సరముల పైబడి యేసు అదే మాట చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుడు ఒక సూచన అలా చెప్తారు, ఏమని? 3 సంవత్సరములు పైబడి నేను వస్తున్నా, ఈ తోట వైపు వస్తున్నా, 3 సంవత్సరముల నుంచి మారు మనసు అని, లేదా సరైన క్రమమని, సరైన ప్రవర్తనని, చక్కగా భయభక్తులు కలిగని, దేవుడు ఉన్నాడని ఎరిగి, ఇలాగున 3 సంవత్సరాలు చూస్తున్నాను. ఆ క్రియ, ఆ ఫలితము, ఆ ప్రయత్నం ఏమీ దీనిలో కనపట్టలేదు. పోనీ నేనేమైనా తక్కువ చేశానా? మార్గం పక్కన తోట బయట నాటేనా? ఎండకు ఎండిపోయేలాగా చేశానా? నీరివ్వలేదా? ఆహారం ఇవ్వలేదా? నీడివ్వలేదా? చీడపీడలు పడితే చూసుకోవటానికి నిన్ను పెట్టలేదా? అక్కడ ఎక్కడో పెంటల పక్కన దీన్ని పడేయలేదు కదా, దానికి అది మొలిచేలా చేయలేదు కదా. ఒక కంచె వేశాను, కంచె లోపల నాటాను, నీరు సదుపాయం పెట్టాను, ఎరువు సదుపాయం పెట్టాను, నీడ సదుపాయం పెట్టాను, పందిరి సదుపాయం పెట్టాను, పైగా నిన్ను కూడా ఇక్కడ పెట్టాను. తోటమాలి, మర్చిపోకండి, తోటమాలి, నిన్ను కూడా ఇక్కడ పెట్టాను. నువ్వు ప్రయాసపడినా సరే ఎక్కడా ఫలం లేదు. ఎందుకు? ఇది వేస్ట్. ఈ స్థలం కూడా వేస్ట్ అయిపోయింది అంటాడు. ఇది ఉన్న భూమి కూడా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ మొదటి సంవత్సరంలోనే దీన్ని తీసేసి ఎక్కడ ఇంకో చెట్టు నాటుకొని ఉంటే ఇప్పటికి అది ఫలమిచ్చే లెవెల్కి వచ్చేసేదేమో. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఫలములు కోరేవాడు, క్రమము కోరేవాడు, మంచి ప్రవర్తన చూడాలని ఆశపడేవాడు, సత్క్రియలు చేయాలి దేవుని పిల్లలను ఆశపడేవాడు, మంచి నడవడిక కలిగి నడవడిక ద్వారా తన స్వభావాన్ని క్రీస్తు స్వభావంగా చూపిస్తూ లోకములో ప్రకాశించాలని కోరేవాడు. ఫలము అక్కడ వెలుగు కావచ్చు. ఎవరు దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, అందరికీ కనపడేలాగున నట్టింట్లో వీధిలో వాకిట్లో పెడతారు. అలాగే మీ దీపమును ప్రకాశింపనివ్వండి. దీపం నువ్వే కావచ్చు, నువ్వు దీపాన్ని కావచ్చు. ఆ దీపాన్ని వెలిగించింది ఎవరు? యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దీపమే కానీ వెలుగు లేదు. ఆ దీపాన్ని వెలిగించినవాడు యేసు ప్రభు. ఆ వెలుగును ఇచ్చినవాడు యేసు ప్రభు. ఆ వెలుగును వేరే నిప్పుతోనో వెలిగించలేదు. మిఖాయేలు దగ్గరున్న వెలుగును తీసుకొచ్చి వెలిగించలేదు. గాబ్రియేలు దగ్గరున్న వెలుగును తీసుకొచ్చి వెలిగించలేదు. ఈ మాట ఊరికి చెప్తున్న, ఆలోచన చెయ్యండి. నక్షత్రాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, దూతల మహిమ వేరు, దేవుని మహిమ వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకాశం, దేవుని మానికి స్తోత్రం. అలాగున దేవుడు నన్ను తన వెలుగుతో మండించాడు, లేదా తన మంటతో మండించి ఒక వెలుగును మనకిచ్చాడు. అందుకే అంటున్నాను, మనలను ముట్టిన వెలుగు, మనలను బ్రతికించిన వెలుగు, మనలో చీకటిని తొలగించిన వెలుగు, మనలో పాపపు చేదును కంటికి కనపడకుండా చేసేసినటువంటి ఆ మంట, ఆ మహిమగల మంట, దహించు అగ్ని, యేసయ్య మంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది గాబ్రియేలు నిప్పు కాదు, అది మిఖాయేలు నిప్పు కాదు, కెరూబుల నిప్పు కాదు, శరాఫుల నిప్పు కాదు. ఉంటే వాళ్ళని పరలోకంలో వండనివ్వండి, లోకమంతా రివ్వున ఎగిరి రానివ్వండి.
6 రెక్కలు కలిగి ఉంటే ఉండనివ్వండి. దేవుని సింహాసనం ముందు నుంచుని ముఖము కప్పుకుంటూ, పాదాలు కప్పుకుంటూ, 2 రెక్కలు తెగులుతూ, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన కృప నిరంతరం ముందుగాట చెప్పగలిగితే చెప్పనివ్వండి. దేవుని ప్రజలకు పాదములకు రాయి తగలకుండా ఎత్తుపట్టుకునే పని దేవుడు అప్పచెప్పాడు కనుక ఆ పనిలో ఉంటే ఉండనివ్వండి. సాతాను శక్తులతో పోరాడే పనిలో అవి ఉంటే ఉండనివ్వండి. ఆ దూతలు వాళ్ళ మహిమ వేరు, వాళ్ళ వెలుగు వేరు, ఆ మంట వేరు, ఆ తేజస్సు వేరు. కానీ ఈరోజు నీలో నాలో ఉన్న ఆ మంట దూతలది కాదు, సాక్షాత్తు దేవుడిదే. సాక్షాత్తు దేవుడిదే. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ దేవుని మంటను మనం ఇంకా ఇంకా ప్రకాశింప చేసుకోవాలి, ఇంకా ఇంకా వెలిగించుకోవాలి. నూనె ఆ పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనొచ్చు, నూనె జ్ఞానం అనొచ్చు, లేదా దీపం జ్ఞానానికి గుర్తుగా చెప్పొచ్చు. ఏదేమైనా వెలిగించింది ఆయన, తన నిప్పు మనకు పెట్టి, నిప్పు ఆయనది, దీపం మనము, నిప్పు ఆయనది. ఇప్పుడు దాన్ని మనం ప్రకాశింప చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం సత్క్రియలు చేస్తుంటే వెంటనే ఆ దీపం యొక్క వెలుగు అందరికీ కనిపిస్తుందని ప్రభువు చెప్తారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అటు ఇటు తిరిగేవారు, తోటల మధ్యకు వచ్చి వెళ్ళేవారు, తోటలు చూస్తూ పోయేవారు. ఎప్పుడొచ్చినా తోట మంచి పూతతో ఉంది, తోట మంచి అందంగా ఉంది, తోట మంచి పచ్చగా ఉంది, తోట అసలు ఎవరిదిరా బాబు ఈ తోట, ఇలా ఎవరూ పెంచరు ఈ తోటని, ఇంత చక్కగా పచ్చగా, ఏ మొక్క కూడా చచ్చిపోకుండా ఉంది అనుకుంటూ వస్తున్నారు. 3 నెలలకు ఒకసారి పోయేవారు, వచ్చేవారు. 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత రోజు అలా వచ్చేవాళ్ళు ఇంకా ముచ్చట పడరు. ఎందుకు వచ్చిన తోట అంటారు. అవును కదా చెప్పండి. ఎందుకు వచ్చిన తోట? నరికేసి అడితికేసేస్తే బాగుండను, బాయిలర్లోకి వేసేస్తే బాగుండు. 10 సంవత్సరం చూస్తున్నాం, ఎంత ముచ్చటగా ఉందో చూడటానికి. ఎవరిదో కానీ ముచ్చట పడిపోయాం. ఎందుకు వచ్చిన తోట? ఆ యజమానికి చెప్తాం, ఎందుకంటే దీన్ని బాబు పడేసేయండి, అడితీకి వేసేయండి, కొట్టుకుపోతారు, మంటలకే పనికొస్తుంది, ఇది ఇంత చక్కగా పెంచిన ఒక్క ఫలం కూడా లేదు అంటారు కదా. స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు అలాగున క్రమపరచుటకు ఇష్టపడతాడు. పనికి రాని తీగలను తీసివేయును లేదా తీసివేయించును. అక్కడ ద్రాక్ష తోట మాలి, ఆ తోట మాలితో దేవుడు చెప్తాడు, ప్రత్యేకంగా దీని సదుపాయం ఉండాలి, ప్రత్యేకంగా నీటి ఓట్లు ఉండాలి, ప్రత్యేకంగా దీని యొక్క సస్యరక్షణ ఉండాలి అని చెప్పినా 1 సంవత్సరం అయింది, మరొక సంవత్సరం అయింది, మరొక సంవత్సరం అయింది, ఒక్క ఫలం, స్పందన లేదు. ఒకవేళ ఆ అంజూరపు చెట్టుకే మనసంటూ ఉంటే, అనుకుంటే, అందాం, పోలిక చేసుకుందాం, విశ్వాసంతో పోలిక చేసుకుంటే, విశ్వాసులు పోలిక చేసుకుంటే, నా తండ్రి, నా యజమాని, నా పోషకుడు, నా విమోచకుడు, నా చుట్టూ మంచిగా కంచేశాడు, నన్ను పెంచడానికి ఒక తోటమాలిని పెట్టాడు, సమయానికి నీళ్ళు ఇస్తాడు, సమయానికి ఆహారం ఇస్తాడు, ఎండ తీవ్రంగా ఉంటే నీడేస్తాడు, పెను తుఫాన్లు వచ్చేస్తుంటే చుట్టూ దడిగట్టేస్తాడు. ఇంత భద్రంగా ఎందుకు పెంచుతున్నాడబ్బా అంటే ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టుకు తెలియాలి, నేను ఫలించాలట. దేవుని మానికి స్తోత్రం. ఇంత ఎండ మీద పడితే నేనెలా ఫలించను, నీటి చుక్క నాకు ఇవ్వకపోతే నేనెలా ఫలించను, చీడ పీడలు నన్ను అలుముకొని నా రసాన్ని పీల్చేస్తూ ఉంటే నన్ను పట్టించుకునేవాడాడి, ఈ చీడపీడలు నాకు వదిలిపోయేలాగా చేసేవాడేడి. అలాగనే దేవుడు ఏ సంరక్షణ లేకుండా, ఏ నీటి వస్తువు ఇవ్వకుండా ఎండకు ఎండిపోయేలాగా చేసి రోడ్డు పక్క నాటేస్తే అప్పుడు ఈ అంజూరపు చెట్టు అనొచ్చు, నాకే పోషణ లేదు, నాకే సంరక్షణ లేదు, నాకే కాపుదల లేదు, ఫలించాలని ఉంది, కానీ ఎందుకు వచ్చిన ఫలం నా దగ్గరికి ఎందుకు వస్తావయ్యా, నన్ను ఇలా వదిలిపెట్టేసి నువ్వు అని అనకుండా, అంజూరపు చెట్టుకే మనసుంటే, కాస్త జ్ఞానం ఉంటే తప్పక అనుకుంటుంది ఏమని, ఇంత కాపల, ఇంత పోషణ, ఇంత సంరక్షణ, పైగా నా మేలు కొరకు ఒక వ్యక్తిని పెట్టేశాడు, మెంటర్ని పెట్టాడు. అక్కడ రోజు వచ్చి చూసుకుంటాడు, ఉదయం వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, సాయంకాలం వస్తాడు. ఎందుకంటే యజమాని అతనికి పెట్టిన బాధ్యత. దేవుని మానికి స్తోత్రం. కనుక మొదటి సంవత్సరం వచ్చాడు, వచ్చి వెతుకుతున్నాడు. ఈ చెట్టు అనుకుంటే ఉండొచ్చు, ఏం వెతుకుతున్నాడు అబ్బా అంటే, వేసేటప్పుడే కాస్త పెరిగేటప్పుడే తోటమాలి చెప్పుంటాడు, పదే పదే చెప్పుంటాడు, ఓ అంజూరపు చెట్టు, ఓ అంజూరపు చెట్టు, నువ్వు ఫలించాలని యజమాని ఆశ, నన్ను కాపలాగా పెట్టాడు, నీకు నీళ్లు పోయమన్నాడు, ఆపదొస్తే ఆదుకోమన్నాడు, చీడపేడలు వస్తే వదలగొట్టమన్నాడు,
నీకు ఒకవేళ ఎండ తీవ్రత వస్తే నీడ కల్పించమన్నాడు. నీకు ఏ లోటు రాకుండా చూడమన్నాడు. నిన్ను భద్రంగా చూసుకోమన్నాడు. అప్పుడు అందరూ చెప్పి, ఎందుకండి ఆ యజమానికి నా మీద అంత ప్రేమ అని అంటే వెంటనే ద్రాక్ష తోటమాలి అంటాడు, నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలి. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఫలముల కోసం ఆయన వస్తాడు. ఆ ఫలముల కోసం ఇంత భద్రత నీకు ఇస్తున్నాడు. ఆ ఫలం నువ్వు ఆయనకు చూపించాలి, ఇవ్వాలి. అందుకే నన్ను ఆయన కాపలాగా పెట్టాడు అని చెప్పొచ్చు. ఓహో, అయితే నేను ఫలించాలన్నమాట. నువ్వు పోసే నీరు వృధా కానివ్వను, తీసుకుంటా. నువ్వు పోసే ఎరువు ఆహారాన్ని నేనే స్వీకరిస్తా. చీడపీడలు వస్తే నేనే అరుస్తా. చీడపీడలు వచ్చి నువ్వు వదలగొడతామంటే నాకు కాస్త బాధ అయినా సరే ఓర్చుకుంటా. ఎందుకంటే నన్ను నాటిన యజమాని ఒకరోజు వస్తాడు, చూడటానికి వస్తాడు. వచ్చినప్పుడు 1 కాదు 2 కాదు 100 కాయలు నేను ఆయనకు చూపించాలి. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సంవత్సరం లేదు, 2వ సంవత్సరం లేదు. ఏమనుకోవాలి అంజూరపు చెట్టును? ఆ యజమాని అన్నాడు, 3 సంవత్సరాలు వృధా అయిపోయింది, తీసేయమంటున్నాడు. అప్పుడు మళ్ళా దేవుడే ప్రయాసపడతాడు, దేవుడే ఆ క్రమశిక్షణలో పెడతాడు, దేవుడే ఆ సస్యరక్షణ చేస్తాడన్న మాటకు అక్కడ తోటమాలి ఏమంటున్నాడు? అవునంటే అవును, కాదంటే కాదనేవాడివయ్యా, యజమానివి, తోట యజమానివి, నేను తోటమాలిని, నువ్వు జీతం ఇస్తే పడి ఉండేవాడిని, తీసేయమంటావా? ఇక్కడే ఉండు, నీ కాళ్ళ ముందే తీసేస్తాను, నువ్వు చూస్తుండగానే వేళ్లతో పాటు లాగి పాడేస్తాను. నిజమే నువ్వు చెప్పిన మాట, ఇది ఉండతగదు, నేను నిరాశపరిచిందంటూ గొడ్డలు పట్టుకురావడానికి వెళ్ళలేదు, నువ్వు చూస్తుండగానే నరికి పారేస్తానయ్యా, మళ్ళా ఎంతో సమయం ఎందుకు? అవునంటే అవును, కాదంటే కాదు, నిర్ణయం తీసుకున్నావు కదా, తోట నీది కదా అని పరిగెత్తుకెళ్ళలేదే. ఆ తోటమాలి దీనంగా నిలబడ్డాడు, చేతులు కట్టుకుని నిలబడ్డాడు, కళ్ళలో నీళ్లు తిరుగుతూ నిలబడ్డాడు. ఆ యజమాని వైపు చూస్తున్నాడు. నిజానికి అది ఫలించకపోవటానికి ఒకవేళ నేను కూడా కారణమేమో. ఎందుకంటే బాధ్యత నా మీద పడింది. నీరు ఎక్కడా పెట్టడంలో లోపం చేయలేదు నేను, ఆహారం ఇవ్వటంలో లోపం చేయలేదు నేను, భద్రం చేయటంలో లోపం చేయలేదు నేను. ఎంత నీడుండాలో, ఎంత ఎండుండాలో, ఎంత సస్య రక్షణ ఉండాలో అంత బాధ్యతగా నేను చేశాను. నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఇది ఫలించలేదు. నిజానికి అయ్యా, నువ్వు దానినన్నా సరే అందులో నాకు కూడా కొంచెం బాధ్యత ఉందేమో అంటూ తల ఉంచుకొని మరలా కన్నులెత్తి ఆయన ముఖం వైపు చూడటానికి కూడా కాస్త భయపడుతూ ధైర్యంగా అడిగాడు, దీనంగా అడిగాడు, ధైర్యంగా అడిగాడు. ఏమని? ఈ 1 సంవత్సరానికి నాకు అవకాశం ఇవ్వు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఈయన ఏం చేస్తారట? పాదు తవ్వుతాను, ఇంకా కేర్ తీసుకుంటాను, ఇంకా ఎక్స్ట్రాగా ఆహారం దీనికి అందిస్తాను, ఇంతకుముందు కన్నా ఎక్కువ బాధ్యత దీని మీద పెట్టి నేను కంటికి రెప్పలా కాపాడతాను. మళ్ళా సంవత్సరం వచ్చేవనుకో, అప్పటికి ఇది లేకపోతే ఓకే, నీ ఇష్టం, నువ్వే తీసేసుకో అని నిర్ణయం అన్నాడు. కనుక అక్కడ తోటమాలి ప్రయాస చూసిన ప్రతి తీగ ఫలించు, ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఆ తండ్రే వ్యవసాయకుడే తీసేస్తాడని చూసిన క్రమశిక్షణ ఆయన ప్రయాసపడతాడు. ఫలించాలి, ఫలములు కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు దేవుడు ఇలాగున సమయం ఇస్తూ ఉంటాడు? ఎందుకు దేవుడు ఇలాగున క్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడు? రక్షణ లేని వారిని ఆకర్షిస్తాడు కొంతవరకు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తనకు పిల్లలు కాలేదు కనుక, వాళ్ళు తనను ఇంకా తండ్రిగా అంగీకరించలేదు కనుక, వాళ్ళు ఇంకా తన రక్తంతో కడగబడలేదు గనక, తన రక్త ప్రోక్షణ ద్వారా వారు పరిశుద్ధులు కాలేదు గనక, ఇంకా పాపపు శాపం కింద వాళ్ళు ఉన్నారు గనక, ఆ శాపం వాళ్ళ మెడ చుట్టూ ఊరిలాగా వేలాడుతుంది కనుక దేవుడు నిస్సహాయుడిగా నిలబడిపోతున్నాడు. ఆ ఉరి తొలగించటానికి వచ్చాడు, ఆ ఉరిని పూలదండగా మార్చడానికి వచ్చాడు. దేవుని మానికి స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చేవాడు ఆయన. దేవుని మానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ వ్యక్తి అంగీకరించే వరకు ఆ విశ్వాస కాదు ఆ పురుషుడైనా స్త్రీ అయినా వాకిటి దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను, ఎవరైనా సరే నా శబ్దం విని, నా తలుపు విని, లేదా నా చప్పుడు విని, నా పిలుపు విని ఎవరైతే తలుపు తీస్తారో, తీయటమే కాదు తలుపు తీసి రావయ్యా అంటారో, వారిలోనికి నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. అలాగున లేఖనాలు దైవజనులు చెప్పటం మనం వింటున్నాం. కనుక ప్రభు
తాను చేసే ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. కానీ మనం అవకాశం ఇవ్వకపోతే ఆయన ఏం చేయలేడు చాలా వరకు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎందుకు దేవుడు ఇలాగున క్రమశిక్షణలో పెడతాడు? తనకు పిల్లలు అవ్వకముందు కొంతవరకు హెచ్చరిస్తాడంతే. ఆ తర్వాత ఇంకా ఆయన ఊరుకుంటాడు. ఎప్పుడైతే పిల్లలు అవుతారో, పెంపకం కదండి, గడిచిన వారాలుగా మనం చెప్పుకున్నాం. పెంపకం దేవుని పెంపకంలో మనం ఉంటాం. పరమ తండ్రి స్తోత్రం కలుగునుగాక. లోకములో నుంచి మనం బయటకు వచ్చాము. దేవుడు మనల్ని కన్నాడు. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. తన సంబంధులుగా స్వీకరించాడు. మనలో చీకటి లేకుండా కడిగాడు. మీలోకి చీకటి రాకుండా చూసుకోండి అన్నాడు. దేవుడు మనలను కన్న తర్వాత లోకానికి అప్పజెప్పలేదు పెంపకానికి. నోవే. ఏమండి, కొంతమంది తల్లులు పెద్దలు కావాలి, నేను తల్లి అనిపించుకోవాలని పిల్లల్ని కన్న తర్వాత వదిలేస్తారండి. వదిలేస్తారంటే వదిలేయాలని కాదు. ఆ క్రమశిక్షణ, ఆ పెంపకము, ఆ పోషణ క్రమంగా పట్టించుకోరు వారు ధనవంతులైతే పనివాళ్ళు ఎంతమందో పెంచేవాళ్ళు ఉంటారు. అలా తిరిగి ఇలా తిరిగి ఇంకా చెప్పాలంటే తమ అందము తరిగిపోతుంది అన్నట్టుగా బిడ్డలకు పోషణ ఇవ్వటాన్ని కూడా ఇష్టపడి పాల డబ్బాల మీద పడేసేవాళ్ళు ఉంటారట. డాక్టర్లు అంటారు తల్లి పాలు బిడ్డకు అవసరము. దేవుని నామానికి స్తోత్రం. కానీ నేటి దినాల్లో అందానికి మరొకదానికి ఇంట్రెస్ట్ చూపేవారు పెరిగారు. కనుక పిల్లల పెంపకం అలాగే లోకరీతిగా కన్న తర్వాత ఈ బాధ్యత లేకుండా ఉంటే, లోకానికి అప్పజెప్పేస్తే, లోకపు అందాలకు అప్పజెప్పేస్తే, లోకపు ఆకర్షణలకు అప్పజెప్పేస్తే, లోకపు ఆ పెంపకానికి మనం అప్పజెప్పేస్తే, నేను దేవుని బిడ్డని, నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు, ఇతను కూడా దేవుడి బిడ్డే, కానీ పెంపకానికి ఎవరికి ఇస్తున్నా నేను? ఎవరికి వదిలేశాను? చూసుకొని ఎవరికి వదిలేశాను? లోకానికి వదిలేశాను. ప్రభు అంటాడు, నేను కన్న తర్వాత మరొకరికి పెంపకానికి వదిలిపెట్టను, నేను స్వయంగా పెంచుకుంటా బిడ్డను. దేవుని నామానికి స్తోత్రం. నేను బాధ్యత కలిగిన తండ్రిని, నేను బాధ్యత కలిగిన తల్లిని. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును కదా, పసిపిల్లల టైంలో కూడా ఇలాగున కొన్ని చోట్ల అప్పజెప్పేసేవారు ఉంటారేమో. అనాథలు పిల్లలు కన్న తల్లిదండ్రులు ఉన్నా సరే, అనాథ శరణాలయం కాదు కానీ అలాంటి చోట్ల వదిలేస్తారు చాలామంది. మరికొన్ని సందర్భాల్లో ఈ కన్న తర్వాత కూడా దాదీలు అంటారు, వాళ్ళకి అప్పచెప్పేస్తారు. బేబీ సిట్టర్స్ అంటారు చూసారా? ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు, ఆదాయం కావచ్చు, విందులు కావచ్చు, పండగలు కావచ్చు, షాపింగ్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళు వేసుకుని ఏం కూర్చుంటాం వీడికి అని చెప్పేసి అనుకోవచ్చు. 3-4 దాదీల చేతుల్లో పడేస్తారు. వాళ్ళ జీతం కోసం వాళ్ళకి తెలిసిన రీతిలో పెంచుతారు ఆ పిల్లోడిని. వాక్యం అంటుంది, నేను అలా కని లోకానికి అప్పచెప్పేవాడిని కాదు. ఎందుకంటే లోకంలో నుంచి బిడ్డను బయటికి తీసుకొచ్చి నా కడుపును పుట్టే బిడ్డగా చేసుకోవటానికి నేను ఎంత వేదన అనుభవించానో, ఎంత శ్రమ అనుభవించానో, ఎంత హింస అనుభవించానో, ఎంత రక్తం కాచానో, ఎంతగా అవమానాలు ఎదుర్కొన్నానో. అలాగ అవమానాలు ఎదుర్కొన్న రక్తం ద్వారా ఈ బిడ్డను కడిగాను. నా రక్తంలో నుంచి ఈ బిడ్డ బయటకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రక్తం ద్వారానే బిడ్డ శుద్ధ అయ్యాడు. ఈ రక్తం ద్వారానే బిడ్డ నా కడుపును పుట్టిన బిడ్డ అయ్యాడు. ఈ రక్తం ద్వారానే వాడికి నాకు కన్న సంబంధం ఏర్పడింది. ఇలాగ కన్న తర్వాత లోకానికి ఎలాగ వదిలేస్తాను నేను? వాక్యం చెప్తుంది, ఆయన తండ్రి కనుక, బాధ్యత కలిగిన తండ్రి కనుక ఆయన క్రమశిక్షణలో పెంచుతాడట. నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని క్రమశిక్షణలో పెట్టి పెంచుతాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1, 2, 3గా మనం త్వరగా వచనాలు చూడాలంటే, మొదటి మాట, ఎందుకు దేవుడు ఇలాగన క్రమశిక్షణలో పెట్టాలి అని అనుకుంటాడంటే, క్రమం తప్పిపోతేనే కదండి క్రమశిక్షణ. గద్దింపు ఎప్పుడు? లోబడితే గద్దింపు ఎత్తుకొస్తుంది. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేసుకుపోతే గద్దింపు ఎందుకు వస్తుంది? ఆయన చెప్పిన చోటుకు వెళ్ళి చెప్పిన పని చేసుకుపోతే ఎందుకు గద్దింపు వస్తుంది? 100% మార్కులు తెచ్చుకున్న వాడికి టీచర్ గద్దింపు, బెంచ్ ఎక్కు, గుమ్మం దగ్గర నిలబడు, మీ నాన్న తీసుకురా, ఎండలో నిలబడు, ఎందుకు వచ్చింది చదువు అనే మాటలు ఎందుకు వస్తాయి టీచర్ నోటెంపట? 100కి 0 వస్తే, 100కి 3 వస్తే, ఎంత ప్రయాసపడినా 3 వస్తుంటే, ఎంత ప్రయాసపడిన వస్తే నీకెందుకు రా చదువు అంటాడు ఆ టీచర్. ఎప్పుడు పైకి వస్తావు నువ్వు అంటాడు. ఇంకెలా చెప్పితే నీకు 100 మార్కులు వస్తాయి రా బాబు అంటాడు. ఇంకేం చేస్తే నువ్వు బాగుపడతావు అంటాడు. ఎక్స్ట్రా క్లాస్ తీసుకో, ఎక్స్ట్రాగా 1 గంట సేపు చదువుకో, ట్యూషన్ పెట్టించుకో, ఇంకా
ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కనుక ఎప్పుడైతే లోటు వస్తుందో అప్పుడే దేవుడు లోటును సరిచేయటానికి వస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. చక్కగా ఉన్నవి మరింత చక్కబడాలి, చక్కగా లేనివి చక్కబడాలి, లేకపోతే అవి తీసివేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాటగా చెప్పాలంటే మనకు మారు మనసు వచ్చినట్లు చేయుట కొరకు. మారు మనసు పొందుట అంటే నిజానికి రక్షణ పొందినప్పుడు అనుకుంటాం మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం పొందండి అంటే సున్నత లేని వారు, అన్య జనాంగం, యేసుని ఎరుగిన వారు, పాపపు శిక్ష కింద ఉన్నవారు అని అర్థం. అది మారు మనసు. లేదు తండ్రికి బిడ్డకు ఒక రక్త సంబంధం ఏర్పడిన తర్వాత ఈ బిడ్డ నాన్న అని పిలిచే యోగ్యత సంపాదించుకున్నాడు, కొడుక అని పిలిచే ఆ బాధ్యత కూడా నాన్న తీసుకున్న తర్వాత ఆ బిడ్డ మనసు మార్చేసుకుని లోకంలో కలిసిపోతే, ఎందుకంటే చిన్న కొడుకు అలాగే పోయాడు కదా, దారి తప్పిన చిన్న కొడుకు దూర ప్రాంతం పోయాడు. తర్వాత బుద్ధి తెచ్చుకుని మనసు మార్చుకుని తండ్రి వైపు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ తండ్రి కొడుకు తప్పిపోతుంటేనే క్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడు, కొడుకు క్షేమం కోసం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన బాధ్యతను నేను విడిచిపెట్టను. మీరు బ్రతుకు కాలమంతా నా పిల్లలు గనక మిమ్మల్ని బ్రతికించుకోవటానికి, మీరు చక్కగా బ్రతికేలాగా చేయటానికి నేను మీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు దీవెలన్నీ భూమి మీద ఉండగానే మీరు అనుభవిస్తూ నన్ను మహిమపరుస్తూ చివరికి నేను ఉండే చోటుకి మీరు రావాలని, మీ క్షేమం కోసం, మీ సంతోషం కోసం నేను క్రమపరుస్తానంటాడు. కనుక దేవుడు ఎప్పుడు కరెక్ట్ చేసినా ఆ కరెక్ట్ చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఏ రీతిగా ఉన్నా మనం ఆయన వైపు తిరగాలని ఆశ. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వైపు తిరగాలని ఆశ. యెషయా గ్రంథంలో దాదాపు ఇదే భావం వచ్చే ఒక మాట ఉంటుంది, చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఇలాంటి మాటలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఒక వచనం మాత్రం చూసుకుందాం. దేవుని ఉద్దేశం ఏంటి? తప్పు చేసిన వాడు వెంటనే చచ్చిపోవాలా? తప్పు చేసిన వాడు వెంటనే సమాధి అయిపోవాలా? తప్పు చేసిన వాడు అసలు బ్రతుకుంటానికి వీలు లేదా? ఉన్నపాటు నీటి బుడగలాగా పేలిపోవాలా? లేదు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని నామానికి స్తోత్రం. 55వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ వచనం చదివేటప్పుడు దేవునికి నీ గురించి నా గురించి ఎలాంటి ఆలోచన ఉంది అనేది అర్థమైపోతుంది. 55వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దప్పిక కొనిన వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి, రోకలు డబ్బులు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి. రోకలు లేకపోయినా, అంటే యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా ఏమీ పర్వాలేదు, ఏమి ఇవ్వాల్సిన పని లేదు. వచ్చి ద్రాక్షరసమును పాలను తీసుకెళ్ళిపోండి. పాలు అంటే వాక్యం, ద్రాక్షరసం అంటే స్వస్థత అనుకోండి. స్తోత్రం కలుగునుగాక. ద్రాక్షరసం ఆరోగ్యానికి గుర్తు అయితే పాలు వాక్యానికి గుర్తు. జీవజలము యేసయ్య ఓటే. స్తోత్రం కలుగునుగాక. రండి. ఏమి షరతులు లేవు. అదే కదా, రోకలు ఏమి లేకపోయినా సరే వచ్చేసేయండి. ద్రాక్షరసం పట్టుకెళ్ళండి, పాలను పట్టుకెళ్ళండి. కొనుక్కెళ్ళినట్టుగా కొనుక్కెళ్ళండి. కొనటానికి మీద డబ్బు లేదు కదా అంటే ఎవరో మీకోసం కొని పక్కకు పెట్టాడు, ఒక ఆయన చెల్లించాడు ఆ పేమెంట్. మీరు కొనుక్కున్న వాళ్ళ మాదిరిగా పట్టుకెళ్ళిపోండి. కొనుక్కున్నవాడికి ఆ కొనుక్కున్న వస్తువు మీద ఏముంటుంది చెప్పండి? రైట్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఎవరో ఒక ఆయన ఇచ్చాడు అంటే, ఒక ఆయన ఇచ్చాడా, థ్యాంక్స్ అండి అని పట్టుకెళ్తాను. కానీ చివరికి నేను పట్టుకెళ్ళేటప్పుడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు అనుమానం రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఆయన వచ్చి పట్టుకెళ్ళిపోతాడేమో. ఆయనది కదా, ఆయనను పట్టుకెళ్ళమన్నాడు కదా, నా కోసం అన్నాడు కదా. కనుక ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటాడేమో. ఎప్పుడైనా వెనక్కి తీసుకుని నాది ఇది అంటే ఏమైపోవాలి నేను అని అనుకునే ఆలోచన రావచ్చు. కానీ నేను రోకలు చెల్లించకపోయినా, డబ్బు పేమెంట్ ఇవ్వకపోయినా, ఒక ఆయన దానికోసం వెల చెల్లించిన, ఆ చెల్లించిన ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు కొనుక్కున్నట్టుగా తీసుకెళ్ళు అంటే ఏంటి చెప్పండి? ఫుల్ రైట్స్ నీకే ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఇక మరలా ఇది ఎవరు వెనక్కి తీసుకోలేరు, నేను కూడా తీసుకోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అదే అక్కడ వచ్చినది. కొనుక్కునేలాడంటే కొనుక్కోవటం డబ్బులు లేవంటున్నాను, అయినా వచ్చేసి పట్టుకెళ్ళవయ్యా అంటాడు. పట్టుకెళ్ళేటప్పుడు కొనుక్కున్నట్టుగా పట్టుకెళ్ళవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొనుక్కున్నట్టుగా అంటే ఇంక అసలు ఆ వస్తువు మీద ఈగను కూడా వాళ్ళనివ్వవు నువ్వు, ఎందుకంటే యు పెయిడ్ ద ప్రైస్ అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5, 6, 7 వచనాలు చూద్దాం. నీవెరుగని జనులను నీవు పిలుస్తావు. ప్రవక్త అంటున్నాడు, నీవెరుగని జనులను పిలుస్తావు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తు వస్తారు అంటూ ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి, ప్రార్థించండి. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలని, దుష్టులు తమ తలంపులను మానుకోవాలని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎడల జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని మనకి స్తోత్రం. ఎవరట వారు? భక్తిహీనులు, దుష్టులు. భక్తిహీనులు, దుష్టులు ఏం చేయాలట? కేవలము భక్తి చేయటం కాదు, భజన చేయటం కాదు, తమ భక్తిహీన మార్గాలను విడిచిపెట్టాలి. కేవలము దండాలు పెట్టి నమస్కారం చేసి కేకలు వేయటం కాదు. దుష్టులు తన బుద్ధిని మానుకోవాలి, తమ ఆలోచన విధానాలను మానుకోవాలి, వాళ్ళ నిర్ణయం తీసుకునే విధానాలను వాళ్ళు మానుకోవాలి. మానుకుంటూ వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, అదే మారు మనసు, దేవుని వైపు తిరుగుట, పశ్చాత్తాపంతో తిరుగుట, బుద్ధి తెచ్చుకుంటానయ్యా అని తిరుగుట. స్తోత్రం కలుగునుగాక. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడతాడు. భక్తిహీనులైనా సరే జాలిపడతాడు, దుష్టులైనా సరే జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన కొంచెం క్షమించడం కాదు, బహుగా క్షమిస్తాడు. ఇంకా చెప్పాలంటే మరొక చోట ఉంది, నీ పాపములు రక్తము వలె ఎంత ఎర్రనివైనను సరే మంచు వల్లే తెల్లగా అయిపోయేలాగా క్షమిస్తాడు, బహుగా క్షమిస్తాడు. తన రక్తంతో శుద్ధి చేసేస్తాడు. నీలో మలినం లేనట్టుగా, యేసే నీలోకి వచ్చినట్టుగా ఆ శ్రేష్టమైన సంపూర్ణత, పరిశుద్ధత నీలో ఉన్నదని యేసు ఎంచి నిన్ను నీతిమంతుల గుంపులో నిలబెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. రిపెంటెన్స్, దేవుని వైపు తిరగాలి. లోకం దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుతున్నాడు. యోహాను బాప్తిస్మమిచ్చే యోహాను ప్రసంగం అదే, యేసయ్య ప్రసంగం అదే, అపొస్తలుల ప్రసంగం అదే. కానీ ఆశ్చర్యకరంగా ప్రకటన గ్రంథం చూస్తే అన్యులకు కాదు, ఆత్మ సంగముతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుడుగాక. జ్ఞాపకం చేస్తున్నాను, 7 సంఘాలు, 7 దీపస్తంభముల మధ్యన 7 నక్షత్రముల చేత పట్టుకుని సంచరించుచున్నవాడు చెప్పు సంగతులేమనగా, అందులో 5 సంఘాలకు ప్రభు ఒక కొటేషన్ ఇచ్చాడు. కొటేషన్ కాదు, ఒక రిమార్క్ రాశాడు. నువ్వు మారు మనసు పొందాలి. ఏ విషయాల్లో? ఈ విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి. విషయాలు కూడా చెప్పేస్తాడు ఆయన. హోల్సేల్గా నువ్వు మారు మనసు పొందాలంటే ఎందులో మారు మనసు పొందాలి అనేస్తాం మనం. కనుక ఆయన అంత క్లారిటీ ఇస్తాడని మనకి. ఏది కూడా దాయడు, మనల్ని అయోమయాన్ని గురి చేయడు. నువ్వు మార్చుకో, మనసు మార్చుకో, బుద్ధి తెచ్చుకో అంటే మనకు అర్థం కాకపోవచ్చు. బాగానే ఉన్నానే అనుకోవచ్చు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కొక్కటి వివరించి చెప్తాడు. ఈ విషయంలో నువ్వు వెనకబడ్డావు, ఈ విషయంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా లేవు, ఈ విషయంలో నా పోలిక నీలోనికి రావటం లేదు, ఈ విషయంలో నా మీద ప్రేమ కన్నా నీకు లోకం మీద ప్రేమ పెరిగింది, ఈ విషయంలో ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ నీ మనసంతా కూడా లోకం మీద ఉంది, ఈ విషయంలో నువ్వు సరి చేసుకోవాలి, పెదవులతో నన్ను ఆరాధించడం కాదు, హృదయంతో నన్ను ఆరాధించు అని మాట్లాడతాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. లేఖనం ద్వారా మాట్లాడతాడు ఆయన. అందుకే 5 సంఘాలతో, దాదాపు 7 సంఘాలు, 5 సంఘాలతో ఆయన మాట్లాడతాడు. ఈ రోజైనాను నా వైపు తిరగాలి అంటాడు. ఏదో ఒకప్పుడు సంఘమే ఆరాధన జరుగుతున్నాయి, ప్రభు బలు ఉంటా ఉంది, అపొస్తలుల బోధ ఉంటా ఉంది, సహోదరుల ప్రేమ ఉంది, కలిసి భోజనాలు ఉన్నాయి. సంఘం అంటేనే అపొస్తలుల కార్యాలు చూసుకుంటే కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ ఆస్తులు తెచ్చేసి అపొస్తలుల కాళ్ళ దగ్గర పెట్టేశారు, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అంతా కూడా భోజనాలు కలిసి చేస్తున్నారు, సువార్త కలిసి చేస్తున్నారు, ప్రార్థనలు కూడా కలిసి చేస్తున్నారు.
అంతా ఉంది కదా. కానీ అలాగున్న సంఘం ఏర్పాటైన తర్వాత కొంతకాలానికి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘముల యొక్క స్థాయికి సంఘాలు వచ్చేసినాయి. ఆదిమ సంఘం నిప్పులాగా బ్రతికింది. నేడు ఆ నిప్పు లేదు. ఇక రాబో దినాల్లో ఇంకా అసలు ఉండదు. అందుకే మారు మనసు పొందాను అని చెబుతూ బాప్తిసం తీసుకున్నవాడు మళ్ళా మనసు మార్చేసుకుని పెదములు ప్రభువాని పిలుస్తూ మనసు మాత్రం దేవుని మీద కాకుండా లగ్నం చేస్తే వాక్యం చెప్తుంది నువ్వు దేవుని వైపు తిరగాలి. సంఘంతో దేవుడు మాట్లాడతాడు, ఇక్కడైనా నువ్వు మారు మనసు పొందాలి. ఒక్క విషయం నీ మీద నేరం మోపుతాను, నీలో తొలి ప్రేమ లేదు. నువ్వు పడిపోయావు తొలి ప్రేమ విషయంలో. కనుక ఎప్పుడు పడిపోయావో, ఏ విషయంలో పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరలా అలాగ ఉండటం నువ్వు ప్రారంభించు. నువ్వు వెలుగుతూ ఉంటావు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే దేవుడు కోరుతున్నాడు. ఎందుకు దేవుడు నన్ను క్రమశిక్షణలో పెడతాడంటే అక్కడ సంఘాన్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఆత్మ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నువ్వు వెనక్కి తగ్గావు, మంచిది కాదు, నీకు చాలా ప్రమాదము. దేవుడు కాస్తాడు అనుకుంటూ నువ్వు పరిపరి విధాల పోతున్నావు. ఇది నిజానికి నువ్వు దేవుణ్ణి శోధిస్తున్నట్టుంది. దేవుని కాపుదల కోరేవాడు దేవుని కంచెలో ఉంటాడు. దేవుని కాపుదల కోరేవాడు దేవుని రెక్కల చాటున ఉంటాడు. దేవుని కాపుదల కోరేవాడు దేవుని రెక్కల మీద ఉంటాడు. దేవుని కాపుదల కోరేవాడు దేవుని యజమానిగా భావిస్తాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కాపుదల కోరేవాడు కంచె దాటి బ్రతికితే ఎలాగా? దేవుని కాపుదల కోరేవాడు గెద్దలు రాబందుల రెక్కల కింద వెళ్తాము అంటే ఎలాగా? గెద్దలు రాబందులు కోడి పిల్లలను పొట్ట చీల్చుకుని చాక్లెట్లా మింగేస్తారు 2 నిమిషాల్లో. కోడి తన పిల్లలను తన రెక్కల చాటును దాస్తుంది. దేవుని పిల్లలు ఆయన రెక్కల చాటున ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలు ఆయన హద్దుల్లో ఉండాలి, ఆయన కంచెలో ఉండాలి. కంచె అంటే భయపడకండి, బాధపడకండి. ఆ కంచె మనం బయటికి వెళ్ళే ప్రయత్నం చేయటానికి గుచ్చుకుంటాయి తప్ప లోపలుంటే అసలు గుచ్చుకోవు. అంత పూలవనమే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంచె కూడా పూలతో వేశాడు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? నొప్పి దొయ్యదు. కంచె దాటి వెళ్ళాలంటే చేత్తో పట్టుకోవాలి, దూరాలి, ఏదో చెయ్యాలి, గుచ్చుకుపోతాయి. కనుక వారికి వచ్చేటప్పటికే వార్నింగ్ వస్తుందన్నమాట. అమ్మో అన్నట్టుగా దూరంగా జరుగుతాం. కంచె ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమ కాదు కంచె, రక్తపు కంచె, హింస కంచె, బుద్ధి చెప్పే కంచె, హద్దులు నేర్పించే కంచె. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర బోర్డులు పెడతారు, చుట్టూ కంచేసేస్తారు. 8,000 వోల్ట్స్తో ఇక్కడ కరెంట్ ఉంది, దగ్గరికి రావద్దు అంటాడు. అయినా కొంతమందికి చదువుకోలేరు కనుక, చదువు రాదు కనుక ఏం వేస్తారు చెప్పండి? పుర్రి బొమ్మ వేస్తారు. చచ్చిపోయిన తర్వాత చర్మం అంతా ఎండిపోయిన తర్వాత కపాలం అంటారు చూసారా, ఆ ఎముక, ఆ బొమ్మ వేసి ఇటో ఎముక పెడతారు. అంటే అర్థం ఏంటి? ప్రమాదం. ఇంకా అర్థం ఏంటి? నువ్వు ఇలాగైపోతావు, దగ్గరికి వస్తే నువ్వు ఇలాగైపోతావు అని చెప్పటం, నువ్వేం మిగలవు, ఇదే మిగులుతావు అని చెప్పటం. అప్పుడు ఏమంతా చెప్పండి? ఇక్కడ ఇదేసాడు, కంచేసాడు, బొమ్మ ఇలాగేసాడంటే అమ్మో నాకు ప్రమాదం. కంచెలు ఎప్పుడు కూడా సన్మానాలు ఉండవు. కంచెలు ఎప్పుడు కూడా పూలతో వేయరండి. కంచెలు నోవే. కంచె ఎప్పుడు కూడా వెలుపటి శత్రువు లోపలికి రావటానికి భయపడాలి, లోపల ఉన్నటువంటి ఆయన సొంతం బయటకు పోవటానికి ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు కరెక్షన్ ఇస్తాడంటే మనము మారు మనసు పొందుట కొరకు ఆయన క్రమపరుస్తాడు. దానికి చాలా విధి విధానాలు వాడుకుంటాడు. దానికి యోనా అద్భుతమైన రుజువు. చేప కడుపులోకి ఎందుకు వెళ్ళాడు? చేప ఎందుకు మింగింది? నీళ్లలో ఉంటే మింగుతుంది. నీళ్లలోకి ఎందుకు వెళ్ళాడు? తాను పడ్డాడా? ఎవరైనా పడేశారా? ఎవరో పడేశారు. శత్రువుల మిత్రుల? అలా వెనక్కి వచ్చేస్తే చివరికి తేలింది ఏంటయ్యా అంటే దేవుని మాట తప్పాడు. దేవుని మాట ప్రకారం వెళ్ళేవాడు వెళతానని చెప్పి మరొక రూట్లో పోయాడు. ఎంత దూరం పోయాడంటే ఇక దేవుడికి నాకు సంబంధం లేదన్నంత దూరం పోయాడు.
లేఖనం చెప్తుంది, దేవుడు ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో ఆ బిడ్డను మరలా తన దగ్గర తెచ్చుకోవటానికి. వదిలేస్తే పోలేదు కదండి. పోతే పోరా నేను ఇంకొకరిని ఎన్నుకుంటాను అనేలాంటి లేఖనాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు దేవుని మాటను తోసేస్తే ఇంకొకరిని ఎన్నుకుంటాడు. ఎస్తేరు గ్రంథం చూస్తే అంతఃపురంలో ఉన్నాను, ఈ అంతఃపురంలో ఈ హంసతూలిక తలపలు నాకు పోతాయి, ఈ కిరీటం పోతుంది, రాణి అనే పేరు పోతుంది, రాజుగారు నన్ను బయటకు గంటేస్తారు, అయ్యో నాకు ఈ పాయసాలు పోతాయి నువ్వు అనుకోకు. నీ ప్రజల కోసం నిన్నక్కడ దేవుడు ఎలా పెట్టాడేమో. ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నావనుకో, దేవుడు ఇంకొకళ్ళ ద్వారా రక్షణ తెచ్చుకుంటాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. అలాంటి కారణాలు కొన్ని సందర్భాలు ఉండొచ్చు. కానీ యోనా వెనక దేవుడు పడిన రీతి, యోనాను మరలా తన పనిలోకి తెచ్చుకుని, తన ప్రయత్నంలో తెచ్చుకుని, మరలా తన పని చేసేలాగా ఎంత దూరం పోయాడంటే పెద్ద తుఫాను సృష్టించాల్సి వచ్చింది. ఆ తుఫాను వల్ల చాలామంది అన్యులు గలిబిలైపోవాల్సి వచ్చింది. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులన్నీ పడవలోంచి నీళ్లలో పడేయాల్సి వచ్చింది. అయినా ఈయన వెదగడే, అయినా ఈయన లేవడే. ఓడ అడుగు బాగారు పోయి నిద్రపోతున్నాడు. ఓడనావికుడు వచ్చి నిద్రపోతా, లే, ఈ సమయంలో కూడా ఎలా నిద్రపట్టింది నీకు అని లేపుతున్నారు. నిజానికి సందర్భం వచ్చిందో కనుక ఒక ఆలోచన, మీకు తెలియదని కాదు, ఇప్పటికీ ఈ మాట మీరు చాలామంది దైవజనుల ద్వారా మీరు వినే ఉంటారు. మీకు కూడా దేవుడు ఇలాంటి పాఠం బయలుపరిచే ఉండొచ్చు. అర్థం, ఈ నిద్రపోతా బయట ఎంత కల్లోలంగా ఉంటే, నీ ఇంట్లో ఇంత కల్లోలంగా ఉంటే, నీ ఒంట్లో ఇంత కల్లోలంగా ఉంటే నీకు ఎలా ప్రార్థన చేయకుండా ఉండబుద్ధి అవుతుంది? నీకు ఎలాగ మోకరిల్లకుండా ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా? పిల్లల పరిస్థితులు బాగున్నాయా? నీకు అన్నీ బాగున్నాయా? ప్రార్థన చేయవే నువ్వు? స్తోత్రం కలుగునుగాక. అదే కదా, నిద్రపోతాను అన్యుడు అంటున్నాడు. క్రైస్తవుడు కదా, అన్యుడు అంటున్నాడు. నీకు ఒక దేవుడు లేడా? వాళ్ళందరూ చూడు, వాళ్ళ దేవుళ్ళకి ఎలా మొక్కుకుంటున్నారు, కాపాడు కాపాడు కాపాడని. మరి నీకు ఒక జీవం గల దేవుడు ఉన్నాడు కదా, మొరపెట్టి వింటానన్నాడు కదా, కాపాడుతానన్నాడు కదా. ఏంటి నిద్ర? నీకు దేవుడు లేడా? ఇంత అల్లకల్లోనూ ఆకాశంలో ఉంటే, ఇంత అల్లకల్లోలో ఈ నీళ్లలో ఉంటే, ఈ జీవితం అనే పడవ బద్దలైపోవటానికి ఏమో ఎప్పుడు బద్దలైపోదో తెలియదు అన్నట్టుగా ఉంటే, ఎవరికి వాడే వాళ్ళ బ్రతుకు కోసం కేకలేస్తుంటే, నువ్వేంట్రా బాబు ఇంత నిర్లక్ష్యంగా ఉంటావు మొరపెట్టేటోలో? స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యోనా ద్వారా అలా చెప్పటం కాదని, ప్రవక్తల ద్వారా లేదా అపొస్తలుల ద్వారా ఈ మాట చెప్పిస్తాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగేనా వాళ్ళు ప్రార్థన చెయ్యాలి. దేవుని మానికి స్తోత్రం. సందర్భం వచ్చింది కానీ ఇంతకుముందు చాలాసార్లు నేను మీకు చెప్పాను, చాలామంది దైవజనులు కూడా వాళ్ళు సభలో చెప్పుంటారు. ఈ గూగుల్ ప్రసంగాలు, ఈ గూగుల్ ప్రేయర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమండి మీకోసం ప్రార్థన చేస్తామని ఆఫర్స్ దైవజనులు ఎక్కువ ఇవ్వటం వల్ల, వాళ్ళ నెంబర్లు మన డైరీ నిండా ఉండటం వల్ల ఏ స్థాయికి మనం వచ్చేస్తామంటే తెలియకుండానే వచ్చేస్తాం. నిద్రకుండా తెలియకుండా వచ్చేస్తుంది. నిద్ర రామ్మ అని చెప్పాల్సిన పని లేదు, నిద్రకు బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు, నిద్రకు ఏమి బిస్కెట్లు వేసి రాబాబు త్వరగా రాబాబు అనాల్సిన పని లేదు. తెలియకుండానే వచ్చేస్తుంది నిద్రమత్తు. దేవుని మానికి స్తోత్రం. కనుక ఇన్ని నెంబర్లు ప్రేయర్ చేసే వాళ్ళ నెంబర్లు పెట్టుకుంటే ఏమవుతుంది? నేనేం ప్రార్థన మానేస్తానా ఏంటి అనుకుంటాం. వీళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ 10 మంది యోధులు ఉంటారు అనేటప్పటికీ ఆ నెంబర్లో నేను నోట్ చేసుకుంటాం. ఇంకా చాలామంది పరిచయం అయ్యి, ఎందుకమ్మా అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే నేను లేచి నీకోసం ప్రార్థన చేస్తాను అని అభిషక్తులు కూడా స్వయంగా విజిటింగ్ కార్డులు ఇస్తే ఆ బుక్కులు కూడా పెట్టుకుంటాం. ఒకవేళ పరిశుద్ధాత్మ మరొకరు మనసులో ఆలోచించి చెప్తే, నీ ప్రార్థన మానేసుకోకు, వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరూ చేస్తారు, కానీ నువ్వు కూడా ప్రార్థన చేయమని చెప్పారు ప్రభు, లేఖనంలో ఉంది కదా అని చెప్పినా నేను మానేయను అనుకుంటాం. కానీ అలాగ చల్లబడిపోతాం. ఒక ధీమా, ఒక హామీ ఆ వ్యక్తికి వచ్చేసింది. నేను చెప్పండి, ఇంతమంది ఈ డైరీలో ఉన్నారు, చిటికేస్తే 10 మంది పరిగెత్తుకొస్తారు, చిటికేస్తే 10 మంది ఏంటి బిడ్డ వచ్చేస్తారు. నేను ప్రార్థన చేయటమా? ఎవడండి చెప్పింది ప్రార్థన చేయమని? నా కోసం ప్రార్థన చేసేవారు ఇంటి నిండా మోకాళ్ళు వేస్తారు, నేను బట్టి దుప్పడు ముసుకెట్టి బాగా తిని పడుకుంటా అనేలాగా కొంతమంది దౌర్భాగ్యపు విశ్వాసులు ఉంటారు. ఒకప్పుడు ప్రాణము లేని మృత శిశువుగా పుట్టాడు అనుకుందాం. ఆ బిడ్డ కాళ్ళు ఆడటలేదు, చేతులు ఆడటలేదు, గుండె మాత్రం కొట్టుకుంటూ ఉంది, కళ్ళు కదులుతున్నాయి, శరీరంలో ఏమీ బలం లేదు. అలాంటి సమయంలో ఒక ఆయన వచ్చి ప్రాణం పోశాడు, బలం ఇచ్చాడు, కాళ్ళు చేతులు కళ్ళు అంత చక్కగా.
మళ్ళా ఆ స్థితిని తెచ్చుకోవటం, విశ్వాసాలు అలాంటి స్థాయి తెచ్చుకోవటం. దేవుడు అంటున్నాడు, నీకు నష్టము, ఐఎమ్ టెల్లింగ్ యూ రైట్ నౌ, నీకు నష్టము. నీ కష్టం తీరాలంటే ముందు నువ్వు మోకాళ్ళు వేయాలి. నీ నష్టం పోవాలంటే ముందు నువ్వు దేవుని ముందు మోకాళ్ళు వేసి దండం పెట్టడం ప్రారంభించాలి. దేవుడు కోపం వచ్చిందని కాదు, అది దేవుడు పెట్టిన ఒక నియమం. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే మట్టుకు దేవుణ్ణి అని ప్రయోజనం లేదు, సంఘాన్ని అని ప్రయోజనం లేదు. నా కోసం ఎవరూ రావట్లేదు, నా కోసం ఎవరూ ప్రార్థన చేయట్లేదు, నన్ను పలకరించడానికి ఎవరూ రావట్లేదు, ఇలాగ అని ప్రయోజనం లేదు. దేవుడు అడుగుతాడు, ఎంతసేపు వాక్యం వింటున్నావు, ఎంతసేపు వాక్యం చదువుతున్నావు, అసలు దేవుని విషయంలో ఎంత మెలకుగా ఉన్నావు, అసలు దేవుడు అంటే నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావు, దేవుని విషయంలో ఎంత ఆకాంక్షతో నువ్వు ఉన్నావు. ఎవరు రాలేదు, ప్రార్థన చేయడానికి ఎవరు రాలేదంటావు, నువ్వెంతసేపు ప్రార్థన చేస్తావు చెప్పని అడుగుతాడు ఆ వ్యక్తిని. దేవుని మనకి స్తోత్రం. నాకు తెలియదయ్యా అంటే అందుకే నువ్వు వాక్యం చదవాలి. నాకు ఎవరు చెప్పలేదే అంటే అన్నీ చెప్పే చోటకు వెళ్ళాలి. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా శోధన కలిగినా వారు ప్రార్థన చేయవలెను. దేవుని కుమారుడై ఉండియు దేవునిగా ఉండు గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపం ధరించుకుని దాసునిగానే యాక్ట్ చేశాడు. ఆయన యాక్షన్ అంటే నటన అనుకుంటారేమో, ఆయన దాసునిగానే బ్రతికాడు, దాసునిగానే ఎప్పుడు తండ్రి మీద ఆధారపడ్డాడు. ఉదయం మధ్యాహ్నం రాత్రి ఖాళీ దొరికితే చాలు కొండ మీదకు పోయేవాడు, నాన్నకు మొరపెట్టుకునేవాడు. దేవుని మానికి స్తోత్రం. చివరికి తన ప్రాణాన్ని కాపాడమన్నట్టుగా అడిగాడు, అయ్యా ఈ పాత్రలో నేను త్రాగలేను దయచేసి అని. ఆ చివరి గడిలో కూడా ప్రార్థన చేశాడండి యేసు ప్రభు. యేసు అంటాడు, నా మాదిరి మీరు చూసుకోండి. దేవుని మానికి స్తోత్రం. దేవుడు మనలను మరలా ప్రార్థన వైపు తీసుకురావటానికి ఉరుములు పంపించవచ్చు, మెరుపులు పంపించవచ్చు, కాస్త తుఫానులు పంపించవచ్చు, అలల చేత ఓడ కొట్టబడినట్టుగా తప్ప 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 అలల తీవ్రత పెరగవచ్చు. నిద్రపోయేవాడికి శబ్దాలు ఉంటే కుదరదు. అలలు వచ్చి ఆ చెంప ఈ చెంప వీపు మీద చరిచినట్టు, ఈ చెంప మీద చరిచినట్టు, ఈ చెంప మీద చరిచినట్టు అలల చేత ఓడ పడవ కొట్టబడగా అన్నట్టు ఉంటుంది. అటు ఇటు ఇటు అటు అయ్యయ్యో మునిగిపోయాను అన్నట్టుగా. నిద్రపోయేవాడు లేపాలంటే ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక సామెతను విన్నాను, మీరు విన్నారో లేదో. నిజంగా నిద్రపోయేవాడిని లేపొచ్చట. ఎవరిని లేపలేం? త్వరగా చెప్పాలి. నిజంగా నిద్రపోయేవాడు ఏనుగుని తీసుకొచ్చైనా సరే ఎలాగలో లేపొచ్చట, నిప్పు మేదేసైనా లేపొచ్చట, ఖచ్చితంగా లేస్తాడు. నిద్ర నటించేవాడు మాత్రం దేవుడు కూడా లేపలేడు కదా, నిద్రపోవట్లేదు, నాటకం. దేవుని మానికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం ఎందుకో నీతోనా నాతోనా మీరే తీసుకోండి. ప్రార్థించేవారు 100 ఉండొచ్చు నీకోసం, నువ్వు ప్రార్థన చేయకపోతే కుదరదు. ప్రార్థించేవారు ప్రార్థన కొంతవరకే, నువ్వు కూడా ప్రార్థించాలి. యేసు ప్రభు పేతురుతో అంటాడు ఒక చోట, మిమ్మలను లేదా బ్రాకెట్లో నిన్ను అపవాది జల్లెడలో వేసి జల్లించటానికి సిద్ధంగా ఉన్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేయి అంటూ పక్కన అంటాడు, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు అపవాది నిన్ను జల్లెడలో వేసి జల్లించటానికి రెడీగా ఏర్పాట్లు చేసేసాడు. జల్లించేస్తానికి మామూలు కాదు, ఉయ్యాల్లో పడుకున్నట్టు ఉండదండి. జల్లింపు వేరే, అది ఊగుద్ది ఇది ఊగుద్ది. ఉయ్యాలు ఊగటంలోనేమో నిద్ర వస్తుంది, జల్లింపులోనేమో నిద్రపోద్ది అంతే. ఈ గింజలు అనగండి, ఈ మూల కొట్టుకుంటాయి, ఈ మూల కొట్టుకుంటాయి, ఈ మూల కొట్టుకుంటాయి. అస్సలు ఎక్కడ చిన్న కన్నం ఉంది, ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటే సెటిల్ అవనేది జల్లెడి ఇసిరేస్తూ ఉంటుంది ఆ మూలకి ఈ మూలకి అని. కుదురు లేదు అంటాను చూసారా, అలా చేసేస్తాడు అపవాది. కుదురు లేదు, గింజ ఒక చోట సెటిల్ అవుతాను అనుకోలేదట, వచ్చి ఈ మూలకు వచ్చాను పర్వాలేదులే కాసేపు అనుకోదట, ఆ మూల అపోన్లే ఎక్కడైనా బాగుంది అనుకుంటే కుదరదు. జల్లిడా ఇష్టం అది, ఇటు అటు ఇటు అటు. ఒక్క మాటలో చెప్పాలంటే కుదురలేదు, నెమ్మది లేదు, నిరీక్షణ పోతా ఉంది. ఇదేం బ్రతుకురా బాబు. స్తోత్రం కలుగునుగాక. అపవాది నిన్ను మిమ్ములను జల్లించుటకు సిద్ధముగా ఉన్నాడు, ప్రార్థించు, నేను కూడా నీ కొరకు ప్రార్థించుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు మాటలు అక్కడే కాదు, యేసు ప్రభు పాపం నిమిత్తం వచ్చిన శాపాన్ని కొట్టివేయటానికి శిలువ మీద మరణించిన, మన శాపాలని శిలువ రూపంలో ఆయన భుజం మీద వేసుకుని మోసుకుపోయినా, మన నిమిత్తం ఆయన సమాధులకు వెళ్ళి మనకు సమాధి అయ్యే బ్రతుకు లేకుండా చేసిన,
లేఖన చెప్తా ఉంది, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. దేవుడు మహిమలో తన కొడుకును స్వీకరించాడు, తన మహిమను తన కొడుకు ఇచ్చేశాడు. ఎంత మహిమ ఇచ్చాడంటే తన ప్రక్కన కూర్చోబెట్టుకుని దూతలు కూడా ఆరాధించే భాగ్యం యేసుకు ఇచ్చేశాడు. తండ్రి కుడిపార్శ్వమన దక్షిణ హస్తం, కుడి అంటే దక్షిణ అన్నట్టు చెప్తారు. దక్షిణ హస్తం కుడి ప్రక్కన ఒక చోట ఉంది, దక్షిణ హస్తం పక్కన ఒక చోట ఉంది. కుడి పక్కన కూర్చున్నాడు, దేవుని సింహాసనం పక్కనే కూర్చున్నాడు, దేవునితో ఈక్వల్గా కూర్చున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ వాక్యం ఉందిగా, దేవుడు ప్రార్థన చేయట్లేదు, ఆయన దేవుని ప్రక్క నుండి ఇప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని మానికి స్తోత్రం. అలాగ చేస్తున్నాడు కనుక నేను పడుకున్నా పర్వాలేదు అనుకుంటే అంతే, అయిపోయామే. ఏసక్కడ ప్రార్థిస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటాడు చెప్పండి, మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి. యేసు కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి అన్నాడు చివరి ఘడియల్లో. ఆయన కొంత దూరం వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, మీరు ఇక్కడ మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అన్నట్టుగా 3 మార్లు వచ్చాడు వెనక్కి. నిద్రపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తారు, మీరు పడుకోండి అబ్బాయి అని చెప్పేస్తే బాగుండును. పడుకోమని చెప్పలేదు కదా, మెలకుగా ఉండండి, మీరు కూడా ప్రార్థన చేయండి అన్నట్టుగానే ఒకటి ఉంటుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటూ 3 సార్లు హెచ్చరిక చేసి ముందుకెళ్తాడు. 4వసారి ఏమంటాడు చెప్పండి, పదండి వెళ్ళిపోదాం అంటాడంతే. దేవునికి స్తోత్రం. అలాగ అన్నాడు, వచ్చేసారంతే. సైనికులు చేతులతో బరిసెలు పట్టుకుని, బళ్ళాలు పట్టుకుని, సంఖ్యలు పట్టుకుని, కాగడాలు చేతితో పట్టుకుని, ఇస్కరియోతు యోధ ముందొచ్చేసి ముద్దు పెట్టడానికి రెడీ అవుతుంటే వచ్చేసారు. ఏదేమైనా తండ్రి ఈ నా కుమారుడు ఇంత ఆనందిస్తున్నానని అక్కడ నీళ్లలోకి వెళ్ళినప్పుడు చెప్పాడు. రూపాంతరపు అనుభవంలో మళ్ళా తండ్రి చెప్పాడు, ఈ నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అని. ఎప్పటికప్పుడు తండ్రి నీతో ఉన్నాను రా అన్నాడు. అలాగే అపొస్తలుల కార్యాలు చూస్తే దేవుడు యేసుకు తోడై ఉన్నందున, పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడినందున, అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ కూడా ఆయన విడుదలిచ్చేవాడని అపొస్తలుల కార్యాలు చూశాం. కనుక దేవుడి తోడంత శక్తితో ఉండగా సముద్రాన్ని గద్దించాడే, తుఫాను గద్దించాడే, దెయ్యాలు గద్దించాడే, మరణాన్ని కూడా శాసించాడే. ఎంత శక్తి! తండ్రి నువ్వు నా మాట వింటామని తెలిసిన 3 రోజులే చచ్చిపోయిన లాజరును బయటికి లాగాడే. ఈయనేంటండి బాబు ఈ పాత్రలో నేను తాగలేనంటాడు. ఈయన ప్రార్థన చేసే అవకాశం ఇంకే ఉంది. ఈయన పడిపోతే దేవుడు చూసుకుంటాడు, నిద్రపోవచ్చు కదా. యేసుప్రభు కూడా శిష్యులతో పాటు అన్ని పాఠాలే మనకి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మనము ఆధ్యాత్మికంగా కానీ, ప్రభువుని వెంబడించట్లో కానీ, ప్రభు పట్ల ఆసక్తి చూపించట్లో కానీ, ప్రభువు నమ్ముకున్న తొలి రోజుల్లో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు లేదు. ప్రభు నమ్ముకున్న తొలి రోజుల్లో ఉన్నటువంటి ఆ పరుగు ఇప్పుడు లేదు. ప్రభు నమ్ముకున్న తొలి రోజుల్లో ఉన్న ఆ వాక్యం మీద ఉన్న ఆసక్తి, ప్రార్థన మీద ఉన్న ఆసక్తి, సన్నిధి మీద ఉన్న ఆసక్తి, ప్రభు పట్ల అమ్మో ఇలాగ ఉండకూడదు, ఇలా మంచిది, నేను ఎలాగ ఉండాలని ఒకటికొకసారి మనం హెచ్చరికలు చేసుకుంటూ బ్రతికాము. ఇప్పుడు ఆ హెచ్చరికలు మనము చేసుకోవటం లేదు, బయట వాళ్ళు చేసినా మనం చెవుల్లో దూదులు పెట్టేసుకున్నట్టుగా సంఘం ఉంటా ఉంది. కనుకనే ప్రభు అంటాడు, నీకు మారు మనసు ఇచ్చుట కొరకు నేను క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అంటాడు. అయ్యో అనకండి, ప్రభు అంటాడు నీకు మంచిది. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. బంగారం వంకరగా లేదు, బంగారం వంకర తీయటానికి కలశాల దగ్గరికి వెళ్ళదు. అది బంగారం ఎప్పుడు కూడా నిప్పులాగా నిఖార్సైన బంగారంలో ఉండాలంటే అప్పుడప్పుడు కొలిమిలోకి వెళుతుండాలి. అవును కదా. నిజానికి దేవుడు బంగారంలాగా ఉండే మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు 24 క్యారెట్లుగా ఉండేలాగున ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, తుచ్చమైన, పాపభూయిష్టమైన అవి మనం తెచ్చిపెట్టుకునేవి కొన్ని ఉంటాయి, మనకు తెలియకుండా వచ్చేసేవి కొన్ని ఉంటాయి లోపలికి దొంగల మాదిరిగా. ఎప్పటికప్పుడు ఆయన కొలుములోకి తీసుకెళ్తాడు, కొలుములోకి తీసుకెళ్ళి మనం శుద్ధి చేసేస్తూ ఉంటాడు. ఆ కొలుముకి దేవుడు పెట్టిన పేరు చిన్న శ్రమ, చిన్న అవమానం, చిన్న శోధన, చిన్న ఇబ్బంది. ఒకసారి ఇది తీవ్రంగా అవ్వచ్చు. వాక్యం చెప్తోంది పేతురు ద్వారా, నీ విశ్వాసాన్ని మరింతగా బలపరచుటకు దేవుడు అనుమతించుచున్న శ్రమ. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోనా గ్రంథం మనకు తెలిసింది కదా, ఎంత దూరం పోయాడు. చివరికి చేప మింగేసిన తర్వాత అప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు. చూశారు కదా, తెలుసు కదా నీకు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూశారు కదా. చేప కడుపులోకి వెళ్ళాక అయ్యా తప్పు చేశాను, నా మొక్కుబళ్ళు అన్నీ తీర్చుకుంటాను, నువ్వు నన్ను బయటికి తీస్తే.
ఈ పాతాళంలో నుంచి, ఈ కోపంలో నుంచి, ఈ సమాధిలో నుంచి, ఈ నాచులో నుంచి నన్ను బయటకు తీస్తే నీకు గతంలో మొక్కుబడి పెట్టుకున్న మొక్కుబడులన్నీ తీర్చుకుంటాను అని అక్కడన్నాడేమో కానీ బ్రాకెట్లో నువ్వు చెప్పిన మాట వింటాను, నినివే పట్టణానికి వెళ్తాను, నువ్వు చెప్పమన్న మాట చెప్తాను. దేవుని మానికి స్తోత్రం. ఎప్పుడైతే అలా పశ్చాత్తాపంతో చేప కడుపులో అన్నాడో, చేప మళ్ళా ఛార్జీలు లేకుండా నినివే పట్టణాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒడ్డు మీద విడిచిపెట్టేసింది. వెంటనే నినివే పట్టణంలో దేవుడు చెప్పిన పని చేసేసాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి ఎంత శ్రమ పడ్డాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు. ఆ శ్రమ యోనా విశ్వాసాన్ని బలపరచడానికి వచ్చింది కాదు, లేదా యోనాని ఎవరిని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరినీ భయపెట్టడానికి వచ్చింది అసలే కాదు. ఈ అద్భుతం, యోనాయే దారి తప్పిపోయాడు, యోనాయే క్రమం తప్పిపోయాడు. 2 సార్లు 3 సార్లు మనస్సాక్షి గద్దించినా వినలేదు, వాడు నావికుడు వచ్చి గద్దించినా వినలేదు. అస్సలు కొంచెం కూడా తెలివి తెచ్చుకోలేదు. చేప కడుపులోకి వెళ్ళాక స్పృహలోకి వచ్చాడు, బ్రతకాలని ఆశపడ్డాడు. దేవుని మానికి స్తోత్రం. నేను చస్తే మీరు బ్రతుకుతారు, కాళ్ళు చేతులు కట్టేసిన సముద్రంలో పడేయండి, ఈ పేడ మీకు విరగడవుతుందని ఎంత గట్టిగా చెప్పాడు పడవలో. నా కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండి. పొంగే సముద్రం అది, ఇంకా పొంగిపోలేదు. పొంగే సముద్రం ఇంకా పొంగుతూనే ఉంది. ఈ పొంగిపోవాలంటే నాలాంటి బుద్ధిహీనుడిని కాళ్ళు చేతులు కట్టేసి పడేయనంటే నేను చస్తేనే మీరు బ్రతుకుతారు అంత మాట అన్నాడు. అప్పుడు కూడా తెలివి రాలేదు. నేను దేవుని బిడ్డను, ఇలాగుండేవాడిని, ఇలా ప్రార్థన చేసేవాడిని సాక్ష్యం చెప్పాడు. కానీ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కనుక నేను దేవుని దగ్గర మోకరిల్తాను, పర్వాలేదు అని అనటానికి కూడా ధైర్యం సరిపోలేదు. నన్ను చంపేసేయండి, మీరు బ్రతుకుతారు, ఈ పీడ మీకు ఉండదని చెప్పాడు. చివరికి దేవుడు ఇంకా 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 తీవ్రం చేశాడు. ఆ తీవ్రతలో యోనా చచ్చిపోలేదు. ఆ తీవ్రతలో ఓడలో ఉన్న ఎవరూ చచ్చిపోలేదు, ఓడలో ఉన్న నావికుడు కూడా చచ్చిపోలేదు. ఇంకా చెప్పాలంటే నినివే పట్టణంలో ఒక్కడు కూడా చచ్చిపోలేదు. దేవుని మనకి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చావును కోరేవాడు కాదు, అందరూ బ్రతకాలని ఆశపడతాడు. దేవుని మనకి స్తోత్రం. నిజానికి యోనాకు బుద్ధి చెప్పాలంటే ఏమంటే తర్షీషు వెళ్ళేటటువంటి వాడెక్కటానికి ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఏదో యాక్సిడెంట్ చేసేయాలి, ఏదో పురుగు కుట్టేయాలి, ఏదో వచ్చే చచ్చిపోవాలి. అక్కడ యోనా చచ్చిపోయి మన దేవుడు కనపడాలి. నువ్వు బుద్ధిహీనుడు అయ్యావు గనక తర్షీషుకు పోయి వాడెక్కటానికి ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నావు గనక, వాడు రావాలి, టికెట్ పట్టుకుని లోపలికి ఎక్కాలని అనుకుంటున్నావు గనక నువ్వు బతుకు మార్చుకుంటావా, చంపేసేనా అని అవకాశం ఇచ్చాడో లేదో, లేదా చంపేస్తాడేమో. దేవుడు ఎంత దూరం పోయాడు. అంత శ్రమ, అంత ఇబ్బంది, అంత కష్టం ఇవన్నీ యోనాకు వచ్చి పడ్డాయంటే ఎక్కడ దేవుని మనసులో యోనా చావు కోరుకోలేదు. ఇది మాత్రం మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన చావును కోరేవాడు కాదు, మన బ్రతకాలని ఆయన చావును తెచ్చుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎందుకు దేవుడు ఇలా డిసిప్లిన్లో పెడతాడు? తుఫాను డిసిప్లిను, వాడు డిసిప్లిను. వాడు నావికుడు వచ్చి లేరా బాబు ప్రార్థన చేయి, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా, బుద్ధి ఉందా లేదా నీకు? సుఖాలు ఉన్నాయి, నీ ఇంట్లో బాగుందా? ఎవరికి బాగుంది చెప్పు? నీ ఇంట్లో ఎవరికి బాగుంది చెప్పు? నీ వ్యాపారం ఏం బాగుంది చెప్పు? నీ వ్యవసాయం ఏం బాగుంది చెప్పు? అసలు నీ మనసులో ఏం కుదురుంది చెప్పు? నువ్వు దేవుని బిడ్డవై ఉండి ఎందుకు ప్రార్థన చేయవు? ఏంటి నీ ధీమా, ఏంటి నీ హామీ, ఏమైపోదాం అనుకుంటున్నావు అన్నట్టు ఓడనావికుడు అంటున్నాడు అక్కడ మాట. లేచి నీ దేవుని ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నీ దేవుడైనా కాపాడతాడేమో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు తెలీదా నీ దేవుడు కాపాడతాడని? వాళ్ళ దేవుడు కాపాడతాడో తెలియదు కానీ కాపాడమని వాళ్ళ దేవుడికి వాళ్ళు మొక్కుకుంటున్నారు. వాళ్ళకి నమ్మకం, మా దేవుడు కాపాడతాడు. గొల్లుని అరిస్తే నీకు కూడా దేవుడు లేడా? ఎందుకు నోరు తెరవు? ఎందుకు ప్రభు అని అడగవు? దేవా నీకు స్తోత్రం అని ఎందుకు చెప్పు? నాకు కష్టం వచ్చింది బాబు అని ఎందుకు ప్రార్థన చేయవు? ఎందుకు నిద్రపోతావు? తీరిక లేదంటావు, పని అంటావు, వ్యాపారం అంటావు, అదంటావు, ఇదంటావు. నిద్రపోదామని నిద్ర కాదు ప్రార్థన చేసుకుందామని మోకరిల్లుతావు, అంతే నిద్ర వచ్చేస్తే. రేపు చేసుకుంటానంటావు, వాక్యం చదువుకుందామని బైబిల్ తెరుస్తావు, నిద్ర వచ్చేస్తే. ఈరోజు చదువు, రేపు చదువుతానంటావు. ఈ రేపు అనే పేరు నువ్వు గోడ మీద రాసేసుకున్నావు. రేపు చదువుతా, రేపు ప్రార్థన చేస్తా, రేపు చదువుతా, రేపు ప్రార్థన చేస్తా. మరణం వచ్చే వరకు నీ బ్రతికింతే. రేపు ఏదో భయంకరమైన దుర్గతి వచ్చే వరకు అదే నీకు మాట. నిజం, చాలామంది జీవితాలు ఇలాగ ఉంటుంది. నిద్ర వచ్చేస్తామని చదువుకోలేను, రేపు నిద్ర వచ్చేస్తామని ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, అయినా నిద్ర వచ్చేస్తామని పడుకుంటాను. కానీ ప్రభు అంటున్నాడు, పడుకోకు, పడుకోకు, పడుకోకు. శ్రమల కాలం, శోధన కాలం, అపవాది పొంచున్నాడు. పిల్లల కాపుదల కొరకు ప్రార్థన చేయి.
నీ వ్యాపారం కొరకు ప్రార్థన చేయి, నీ పాడి కొరకు ప్రార్థన చేయి, నీ పంట కొరకు ప్రార్థన చేయి. ప్రభువులో స్థిరంగా ఉండాలని, ప్రభువా నీలో నన్ను స్థిరంగా ఉంచమని ప్రార్థన చేయి. లోకం మీద నాకు ప్రేమ పెరగకుండా నీ మీద నా ప్రేమ పెరిగేలాగా నా మనసు మార్చవయ్యా అని ప్రార్థన చేయి. ఈ మధ్యకాలంలో వెండి బంగారం మీద నా మనసు పోతా ఉంది. నీ మాట మీద, నీ మార్గం మీద, నీ ప్రార్థన మీద నా మనసు తగ్గిపోతా ఉంది. నాలో బద్ధకం పెరిగిపోయింది. లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడుతున్నాను. ప్రభువా నా మనసు మార్చు, నాకు బుద్ధి దయచేయి, నాకు అవగాహన దయచేయి అంటే దేవుడు తప్పకుండా ఇచ్చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్. ఎందుకు ఇస్తాడు ఈ కరెక్షన్, ఈ క్రమశిక్షణ ఎందుకట? టు బ్రింగ్ బ్యాక్ అన్ టు హిమ్. తనకు దగ్గరికి తీసుకోవటానికి దేవుడు ఎంతైనా దూరం పోతాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే అద్దనాకు నిన్ను కొనుక్కొని ఉంటే, ఎక్కడో తల్లి కనపడేస్తే పడి బతుకుతాడులే అని ఎక్కడో క్వార్టర్లో నిన్ను పడేసి పొద్దుట కొంచెం గెంజి మధ్యాహ్నం కొంచెం గెంజి నేను పోస్తూ ఉంటే నువ్వు పోయావు అనుకో, పోయాడు ఏం చేస్తాము అని అనుకోవచ్చు. కానీ ఎవరో కనపడేస్తే ఎక్కడో క్వార్టర్లో పెట్టి గెంజితో పోషించబడక తన సొంత కొడుకుగా నేను పెంచుకుంటున్నాడు, కన్నబిడ్డగా పెంచుకుంటున్నాడు. ఎక్కడ తక్కువ చేశాడు నీకు? ఏం తక్కువ చేశాడు? ఇక్కడ ఎవరన్నా సెక్యూరిటీ గార్డులు పెట్టాడా? ఈ సైనికులు నిన్ను కాపాడలేరు, ఈ సెక్యూరిటీని కాపాడలేదు, ఈ ప్రభుత్వం నిన్ను కాపాడలేదు. నోవే, నేను నిన్ను కాపాడుతాను, నేను కాపాడటానికి నా దూతలకు ఆజ్ఞాపించాను. దే విల్ ప్రొటెక్ట్ యు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత కేర్ తీసుకుంటున్నటువంటి వానికి నేను మొరపెట్టకపోతే ఎలా బ్రతుకుతాను చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేమైనా బరువా చెప్పండి? 10 కేజీల బరువు నా భుజం మీద పెట్టావు, 100 కేజీల బరువు నా భుజం మీద పెట్టావు, ఎలా చేయనయ్యా, నాకు భుజం నొప్పి అయ్యా, నాకు ఓపిక లేదయ్యా అని అనటానికి ప్రార్థన ఏమి బరువు కాదండి. ప్రార్థన ఏమి బరువు కాదండి. దేవునితో ముచ్చట, ముసలమ్మ ముచ్చట కాదు, మహిమగల దేవునితో, మహారాజుతో, తండ్రితో మనసు విప్పి మాట్లాడుట ప్రార్థన. దేవుని మనకి స్తోత్రం. అయ్యయ్యో అయ్యయ్యో, విచారకరం. ప్రభులు ఒక 20 సంవత్సరాలు అవుతుంది కొంతమందికి, ఇంకా నాకు ప్రార్థన చేయటం రావట్లేదండి, నాకు ప్రార్థన నేర్పించండి అయ్యగారు అంటుంటారు. ఎలా ప్రార్థన చేయాలో మేము నేర్పిస్తామని 20 సంవత్సరాల తర్వాత కూడా దైవజనులు చెప్తూనే ఉంటారు. మరి ఈ 20 సంవత్సరాలు ఏం చేసావయ్యా బాబు, నువ్వు ఏం బతికావు, ఎలా బతికావు అంటే ఏమో. ప్రభు అంటాడు, ప్రార్థనే నీకు సమస్తం, ప్రార్థన ద్వారా నువ్వు సమస్తం సాధించగలవు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఫిలిస్తీయులు, అమ్మోనీయులు, హివ్వీయులు ఇజ్రాయేలుతో పోట్లాడుతున్నారు. దేవుడు జయిస్తానన్నాడు, పంపించు సైన్యాన్ని అన్నాడు. మోషే సైన్యాలను పంపించాడు. వాళ్ళు పోరాడుతున్నారు. వాక్యం చెప్తా ఉంది, వాళ్ళ బలం చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ బలం. అప్పుడు మోషే ఏం చేశాడు? ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళాడు, 2 చేతులు పైకెత్తాడు. గుర్తుంది కదా, 2 చేతులు పైకెత్తాడు, ప్రార్థనకు గుర్తు. 2 చేతులు పైకెత్తాడు. చేతులు పైకెత్తినంతసేపు కింద శత్రు సైన్యాలు లక్షల్లో ఉన్నా, వేల సంఖ్యలో ఇజ్రాయేలీలున్నా తరిమి పారేశారంతే, తరిమి పారేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓడిపోవటం ప్రారంభించారు, పారిపోవటం ప్రారంభించారు. మోషే కొంచెం భుజాలు చేతులు లాగేవి, చేతులు దించేవాడు. లేఖనంలో ఉంది, చేతులు దించినప్పుడు శత్రు సైన్యాల బలం పెరిగిపోయేది, వీళ్ళు పారిపోయేవారు, విరగబడి కొట్టేసేవారు వాళ్ళు, వీళ్ళు పారిపోయేవారు. మళ్ళీ మోషే కొంచెం పుంజుకుని చేతులు పైకి ఎత్తేవాడు, మళ్ళా శత్రువులు పారిపోయేవారు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మోషేకు ఆ ప్రక్కన ఈ ప్రక్కన 20 ఉండి చేతులు పైకెత్తి పట్టుకున్నారు. ఆ చేతుల కిందకి పోకుండా పెద్ద బండలు ఆ చేతి కింద సపోర్ట్గా పెట్టారు. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన పాఠాలు నేర్పించేస్తాయి. ఒకటే మాట, శత్రువు మీద నీకు బలం ఉండాలంటే, శత్రువు బలం నీ మీద పెరగకుండా ఉండాలంటే చేతులెత్తాలి. కనీసం చేతులెత్తే అలవాటు నీకు ఉండాలి. దోనమని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ నువ్వైనా నేనైనా అనొచ్చు, న్యాయబద్ధంగానే మాట ఉండొచ్చు. 10 మంది కూర్చుని పంచాయతీ పడితే అవును కదండి, నిజమే కదండి, దేవుడు అలా చెయ్యొచ్చు కదండి అనొచ్చు. ఏళ్ళు చేయొచ్చు? మోషే నువ్వే సైన్యాలు పంపక్కర్లొద్దు, కత్తులు తీయక్కర్లొద్దు, కూర్చోండి, గుడాల్లో కూర్చోండి, పండగ చేసుకోండి, బోరలు ఊదండి, దీపాలు వెలిగించండి, నేను చూసుకుంటానని అక్కడ పోలేదుగా. మోషే నువ్వు సైన్యాన్ని పంపించు, మోషే యుద్ధానికి సిద్ధపరిచి పంపించు.
లెట్ దెమ్ ఫైట్, లెట్ దెమ్ గో అండ్ అటాక్ ద ఎనిమీ. శత్రుని ఎదిరించమని చెప్పు, సైన్యాలు పంపించి యుద్ధం చేయమని చెప్పు. యుద్ధం యెహోవాదే, స్తోత్రం కలుగునుగా. అంటే సంఖ్య తక్కువైనా, ఆ సంఖ్య తక్కువైనటువంటి ఇజ్రాయేలీలో బలము కూడా తక్కువైనా నేనే వాళ్ళకు బలంగా నిలబెడతా, నేనే వాళ్లకు ఎక్కువ సంఖ్యని సైన్యంగా నిలబెడతా. కనుక ప్రభు చెప్తారు, నువ్వు ప్రార్థన చెయ్యాలి. మోషే చేతులు ఎత్తితే వాళ్ళ బలం పెరిగిందా ఇజ్రాయేలుకి? మోషే చేతులు దించితే, అంటే మోషే చేతులు ఎత్తితేనే దేవుడు కార్యం చేశాడా? మోషే చేతులు ఎత్తకపోతే దేవుడు చేతకానోడా? దేవుడు చెయ్యాలి కదండి, దేవుడు శక్తి ఉంది కదండి. చేతులు ఎత్తే వరకు ఎందుకు ఆగాలి దేవుడు? చేతులు ఎత్తే వరకు ఎందుకు ఆగాలి? దేవుడు కాపాడుతాను, కాపాడాలి కదా, కంటికి రెప్పలా ఉండమని చెప్తున్నాను. అలాగే క్రైస్తవులు కూడా తయారవుతారు. ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు కాస్తానన్నాడు, ప్రేమించేవాడు కాయాలి, లేకపోతే ఆయన అబద్ధికుడు అయిపోతాడు. అబద్ధం ఆడని అన్నాడు కనుక నేను పడుకుంటా, దేవుడు చూసుకుంటాడు. నేను పోతా రోతలకు, దేవుడు చూసుకుంటాడు. నేను కంచి దాటేస్తా, దేవుడు చూసుకుంటాడు. అమ్మా అమ్మా, దేవుడు చూసుకుంటాడు అన్న మాట ఎంత దూరం పోతుందంటే, యేసు ఏ మాట అనటానికి భయపడిపోయాడు ఆ మాట నువ్వు అంటున్నావు. నువ్వు కిందకు దూకినా దేవుడు చూసుకుంటాడు అని అన్నాడు అపవాది. అవును, దేవుడు చూసుకుంటాడని దూకలేదు యేసు ప్రభు. దేవుడు చూసుకుంటాడు, కానీ దేవుడు చూసుకుంటాను అన్నాడు కదా అని నేను చేయకూడని పని చేయకూడదు. దేవునిని శోధించినట్టు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నాకు కొన్ని హద్దులు పెట్టాడు. ఆ హద్దుల్లో నా బాధ్యత, నా పని నేను నిర్వర్తించాలి. ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక.